వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. స్వామీజీ, ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కదాని వెనక ఎక్కువగా పరిగెడుతున్నారు, అదే డబ్బు. నిజంగా డబ్బు లేనిదే అన్నీ జరుగుతాయి అని అంటే జరగలేవు. అలా అని డబ్బు సంపాదించకుండా ఉండలేము. మనకు వద్దు డబ్బు కన్నా కూడా అసలు మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది, చేరుకోవాల్సింది ఇంకొకటి ఉంది అని అనిపించినా కూడా అందరము డబ్బు వెనకాలే పరిగెడుతున్నాం. ఆఖరికి మానవ సంబంధాలని కూడా చాలా వరకు దూరం పెట్టాల్సి వస్తుంది ఈ యొక్క ప్రయాసలో పడిపోయి. ఏమంటారు దాని గురించి మీరు? మీరు మంచి చక్కని ఒక సందేహాన్ని అడిగారు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అంటే ధనం మూలం ఇదం జగత్ అంటే జగత్ ఏమిటి? జగత్తు పరమాత్మ యొక్క ప్రతిబింబం. అందువలన ఇక్కడ పరమాత్మ అంటే మనం తెలుసుకోవట్లేదు. వేదం ఉపనిషత్తు ఏమి చెప్పిందంటే నేను రెండు స్వరూపాలుగా ఉన్నాను. ఒకటి సచ్చిదానంద పరమాత్మ అంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త చైతన్య స్వరూపంగా ఉన్నాను. అది మీరు ఇప్పుడు పూజిస్తున్న దేవీ దేవతలన్నిటికంటే అతీతంగా ఉన్న చైతన్యమే ప్రతి ప్రాణిలోను. గుండె చప్పుడు వెనక, రక్త ప్రసరణం జరగడానికి వెనక, ఊపిరి శ్వాస జరగడానికి వెనక, చూడడానికి వెనుక ఉన్నటువంటి శక్తి, వినడానికి మనస్సు వెనక, బుద్ధి వెనక, ఆ వెనుక ఉన్నటువంటి చైతన్యం ఉనికి, అది పరమాత్మ. అందుకే ఆ పరమాత్మ అండపిండ బ్రహ్మాండమంతా సృష్టి అంతా దానిలో వస్తున్న ఒక బుడగలాంటిది ఈ జగత్. అందువలన ఆ శుద్ధ చైతన్యం అనేది నా పరమతత్వము. ఆ శుద్ధ చైతన్యము నా యొక్క మాయా శక్తి ద్వారా ప్రతిబింబిస్తే అది జగత్. అందువలన నన్ను తెలుసుకోలేకున్నారు. ఎందుకంటే ఈ మాయ అనే వలలో పడిపోయి ఆకర్షణలకి, అంటే పురాణాల్లో జగన్మోహిని అవతారం వస్తుంది. అక్కడ మనకి క్షీరసాగర మంత్రం జరిగినప్పుడు అమృతం వస్తే అక్కడ రాక్షసులు తీసుకుపోతారు. వారి నుండి తీసుకోవడానికి జగన్మోహిని అవతారం చూపెడతారు. ఆవిడ ఇక్కడ డ్యాన్స్ చేసి కింద మీద అలాగ మైమరిపిస్తుంది అనమాట రాక్షసుల్ని. అప్పుడు బ్రహ్మాండంగా ఆవిడ చేతులు పెట్టేస్తారనమాట అమృత భాండం. అప్పుడు ఆవిడ ఈ దేవతల ముందు పంచిపెడుతూ వాళ్ళ వైపు ఒక చిరునవ్వు నవ్వుతూ కిందకి మీదకి ఇలా ఊగుతుంటుంది అనమాట. రాక్షసులందరూ సూపర్ అనుకుంటారు. బ్రహ్మాండంగా అమృతం అంతా ఆ దేవతలకు ఇచ్చేస్తారు. ఎందుకు? వీళ్ళు ఆసురికి తత్వం, వీళ్ళు మాయలు అలా పడిపోతారు అనమాట. ఆ విధంగా రాక్షసులు. ఆ విధంగా ఈశ్వరుని యొక్క రెండు స్వరూపాలు ఉన్నాయి. ఒకటి పరాప్రకృతి, రెండు అపరాప్రకృతి. అపరాప్రకృతి అంటారు. భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు ఈ విషయం. రెండు భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. పంచభూతములు, సూక్ష్మ పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారం ఎన్నైనాయి? 8 అయినాయి. 8 కూడా సృష్టి అంతా జగత్తంతా కనిపించేది 8. వీటికి ఆధారభూతంగా ఉన్నది ఒకటి చైతన్యం, అది నా పరప్రకృతి అన్నారు. అందువలన పరప్రకృతిలో ఎటువంటి మార్పులు లేవు, పరప్రకృతికి ఎటువంటి వికారాలు లేవు. పరప్రకృతి వస్తున్నది కాదు, పోయేది కాదు, శాశ్వతం. వాస్తవానికి శాంతి, ఆనందము, భద్రత అన్నీ కూడా పరప్రకృతి నుంచి వస్తాయి. ఈ యొక్క అపర ప్రకృతి అయినటువంటి ఈ ప్రకృతి, ఈ జడ ప్రపంచం ఏదైతే ఉందో, శరీరము జడమే, ఇంద్రియములు జడాలే, మనస్సు జడమే. భౌతిక ప్రపంచము, జడ శరీరము, జడ ఇంద్రియములు, జడ మనస్సు, జడ బుద్ధి, మొత్తం యావత్తు కనిపిస్తుందంతా జడమే. దీని వెనక ఉన్నటువంటి అయస్కాంతం వల్ల, ఆ చైతన్యం మూలంగానే దీనికి చేతనం వస్తుంది టెంపరీగా.
అవును. అందుకే టెంపరీగా వస్తుంది కాబట్టి టెంపరీ పోతుంది. పోయిందంటే డెడ్ బాడీ అంటారు చూసారా. అవును. శాశ్వతం కాదు. అవును. శాశ్వతంగా ఉన్నది ఎప్పుడు వచ్చే పోయేది కాదు. అందుకే శరీరం వస్తుంది పోతుంది, మనస్సు వస్తుంది పోతుంది. అందువలన మనకి ఈ సంతోషం ఆనందం ఎందుకు? ఒక్క విషయం అడిగారు మీరు, డబ్బులు వెనక పరుగులు తీస్తున్నారని. డబ్బులు దేనికోసం? అవసరాలు చివరికి తీర్చుకోవడం కోసం. అవసరం కాదు, డబ్బులు చివరికి మీరు చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, డబ్బులు వస్తే ఏం చేస్తారు? కారు కొంటారు. దేనికోసం కారు కొంటారు? సుఖంగా ఆనందం కోసం. పెళ్లి చేసుకుంటారు, దేనికోసం? ఆనందం కోసం. బిడ్డలు కావాలి, దేనికోసం? ఆనందం కోసం. ఉద్యోగం చేయాలి, దేనికోసం? ఆనందం కోసం. ఇల్లు కట్టాలి, దేనికోసం? దుఃఖం కోసమా? లేదు, ఆనందం కోసం. మనం ఒక్కసారి విచారణ చేస్తే సృష్టి యావత్తు మొత్తం వెతుకుతున్న దేనికోసము? ఆనందం. ఆనందం కోసం. అంటే ఆనందం కోసము డబ్బులు మనకు కావాలి. అంటే ఇప్పుడు కరెక్టే, ఆనందం కోసం డబ్బులు కావాలి. నిజంగా ఇప్పుడు ఈ వస్తువులన్నింటిలోనే ఆనందం ఉందా? అసలు నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఆ ప్రశ్న నేను చెప్పాలనుకుంటాను, మీరు అడిగారు ప్రశ్న అద్భుతం. ఎందుకంటే వాస్తవానికి బయట ప్రపంచంలో వస్తువులు కానీ, వ్యక్తుల్లో కానీ, సంబంధంలో కానీ ఎటువంటి భద్రత కానీ, శాంతి కానీ, ఆనందం కానీ లేశమంతా లేదు. అయితే మీకు డౌట్ వస్తుంది, అదేంటి అమ్మగారు ఒక సంవత్సరం నుండి నాకు కనిపించలేదు, ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తున్నాను, వచ్చారు, ఆనందం వస్తుందే కదా నాకు, నువ్వు రాలేదంటారేంటి అని మీరు అడగొచ్చు నాకు. కానీ నా మనసు ఎలా ప్రిపేర్ అయ్యిందంటే, విజిత గారు వస్తే నాకు ఎంతో ఆనందం అని నా మనసుకి నేను ట్రైన్ చేశాను. అవును. మీరు ఒక్కసారి డోర్ తీసుకుని లోపలికి వచ్చేసరికి నా మనస్సు ప్రశాంతత పొందింది. కానీ అది శాశ్వత ఆనందం కాదు కదా. ప్రశాంతత పొందింది. ప్రశాంతత పొందింది అంటే ఏంటి? మీరు రావడం వలన మనసు ప్రశాంతత పొందింది. మనసు ఎప్పుడైతే ప్రశాంతత పొందిందో ఆనందం ప్రకటమైంది. కానీ విజిత గారి ఇంటికి వచ్చి వారం రోజుల పాటు అలాగా తన అజామేసి తన యొక్క అధికారం చలాయిస్తుంది అనుకోండి, అప్పుడు నేనేమనుకుంటుంటే అమ్మగారు వెళ్ళిపోతేనే నాకు ఆనందం అని నా మనస్సు అంటుంది అనమాట. అంటే మీ వలన నాకు కలిగే ఆనందం అనేది శాశ్వతం కాదు, ఆధారపడుతుంది. కండిషన్స్ అప్లై. అవును. కండిషన్స్ షరతులతో కూడిన ఆనందం. అందువలన సకల సృష్టి మొత్తం మన ఆత్మయే ఆనంద సాగరం. దీన్ని తాత్కాలికంగా వస్తువులపైన, కారు పైన, ఇల్లు పైన, సంతానం పైన, అన్నిటిపైన ఆరోపించి అక్కడి నుంచి మళ్ళీ పొందుతున్నాం మనం. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక కుక్క ఆ రోడ్డు వైపు పరుగులు తీస్తుంది. ఒక ఎముక చూసింది, ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ అలాగ ఎముక అలా ఉంది, ఏమీ లేదు, దానిలో సారం లేదు. కుక్క వెళ్ళి వెంటనే ఆ ఎముకలో పట్టుకుంది తన నోటితో. మిగతా కుక్కలు వెంట పడుతున్నాయి. చేజింగ్ జరిగింది. తప్పించుకొని ఒక కాలనీ చివరికి వెళ్ళి అంత ఏ కుక్కలో రాకుండా ఆ ఎముకని పట్టి అలాగా ఆ దంతములతో కొరికినది. అది విరిగి ఈ యొక్క దంతం లోపల గుచ్చుకొని రక్తము ఎముకల్లో పడింది, ఎముక మీద. ఆ రక్తాన్ని పీల్చుకుంటూ ఆనందంగా రక్తాన్ని పీల్చుకుంటుంది ఆ ఎముక నుండి. ఇంతకీ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? దాని నుంచే వచ్చింది. కానీ కుక్కకి తెలియదు నా నుంచే రక్తం దాని మీద పడిందని. ఎముక నుంచే రక్తం వస్తుందని భ్రమపడుతుంది. మీరు వెళ్ళి అడిగారనుకోండి, ఏంటి కుక్క దాంట్లో ఎముక, దాంట్లో ఏమీ లేదంటే, నో నో నో, ఇంతకుముందు రక్తం రావట్లేదు కదా, మరి ఇప్పుడు రక్తం పీలుస్తున్నాను కదా అంటే ఎముక నుంచే రక్తం వస్తుంది అని వాదిస్తుంది కుక్క. అంటే జంతువుకి అంత మాత్రం జ్ఞానం ఉండదంటారా? జంతువుకి లేదని మనం ఎలాగైతే నవ్వుతున్నామో మనుషులకు కూడా అంతే జ్ఞానం లేదు అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మనము గాఢ నిద్రలో మన వస్తువులు, డబ్బులు, ధనము, డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, వెంచర్లు, ఇల్లులు ఇవన్నీ మనం ఏమైనా సంపాదించుకొని తీసుకెళ్తున్నాం మన నిద్రలోకి. కానీ అలిసిపోయిన ఇంద్రియాలు, మనస్సు అలాగ రెస్ట్లోకి వెళ్ళినప్పుడు ప్రశాంతత చెందిన స్థితిలో నుండి మీకు సుఖం అనుభూతికి వస్తుందా లేదా? ఎక్కడి నుండి వస్తుందా అనుభూతి? ఈశ్వరుడు మనకి ఒక శాంపుల్ ఇస్తున్నారు. చూడండి, మీలో ఉన్న ఆనందం తరిగిపోనిది కాదు, అది అనంతము, అది దేనిపైన ఆధారపడేది కాదు. అర్థమైందమ్మా? అన్కండిషనల్ బ్లిస్, అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ పీస్, అన్కండిషనల్ సెక్యూరిటీ, ఇన్ఫినిటీ అంటారు. అది వాస్తవానికి మనలోన బీజ రూపంగా దాగి ఉన్నది.
ఇప్పుడు మీరు చెప్పిన ఈ అన్కండిషనల్ లవ్ ఇవన్నీ కూడా అంటే ఈ బంధాల పైన ఉండకుండా భగవంతుడి పైన ఉంటేనే నిజమైన ఆనందం పొందుతామా? మంచి ప్రశ్న. మనం మాట్లాడుకుంటున్నాం, మనం ఇంతవరకు ఈ భూములు, ఆస్తులు, డబ్బులు, మనుషులు, సంబంధాలు ఆధారపడ్డాం కదా. కొంతకాలం తర్వాత మనము లెఫ్ట్ అండ్ రైట్ షాకులు అన్నీ తింటున్నాం మన అనుభవాల్లో. అప్పుడు మనకు తెలుస్తుంది ప్రపంచంలో ఏది శాశ్వతమైనది లేదు నేను ఆధారపడడానికి అనిపిస్తుందా. అప్పుడు ఆ జగత్తు నుండి ఈశ్వరుని వైపు మన దృష్టి మళ్ళుతుంది. ఎందుకు? ఈశ్వరుడు నమ్మకద్రోహం చేయడు, ఈశ్వరుడు ఎప్పుడు మన విశ్వాసఘాతకం చేయడు, ఈశ్వరుడు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాడు అని మనకు ఒక శ్రద్ధ. అప్పుడు ఈశ్వరుడి మీద మనము శ్రద్ధాభక్తి పెట్టుకొని ఆధారపడతాం. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎదురు దెబ్బలన్నీ తగిలినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ శాశ్వతం కాదు, భగవంతుడే శాశ్వతం అని చెప్పి మనం భగవంతుడి సైడ్ డైవర్ట్ అవుతామన్నారు కదా. అలా అందరూ అవుతారని లేదు, కొంతమంది అవుతారు, భగవంతుడి వైపే ఫోకస్ పెట్టి ఆయన పూజలో ఆయన ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. కొంతమంది అంటే కుక్కతో ఒక వంకర అన్నట్టు మనిషి బుద్ధి కూడా వంకరే కదా. ఇప్పుడు ఈ క్షణానికి నాకు ఎదురు దెబ్బ తగిలింది, ఎవరి ద్వారానో ఇబ్బంది కలిగింది, ఈ క్షణానికి అనుకుంటా ఇవన్నీ ఏం శాశ్వతం కాదు, ఎవరితో స్నేహం చేసినా ఇలానే ఉంటుంది, ఈ బంధాలన్నీ ఇంతే అని. మరుసటి రోజే నేను మళ్ళీ నార్మల్గా అయిపోతా, నా బుద్ధి మళ్ళీ ముందుకే వస్తుంది. ఎవరైనా మంచిగా మాట్లాడితే మళ్ళీ పోనీ ఏదైనా ఫ్రెండ్తో శత్రుత్వం వస్తే ఆ ఫ్రెండ్ వచ్చి మాట్లాడగానే మళ్ళీ నార్మల్ అయిపోతాము. ఇలా జరిగిపోతుంది కదా. అసలు నిజంగా ఆ ఫోకస్ అనేది మళ్ళకుండా భగవంతుడి పైన ఏకాగ్రత చేయాలి అని అంటే ఎప్పుడైతే నేను ఒక సగం విషయంలోనే మళ్ళీ మీరు ప్రశ్న అడిగారు, ఈ యొక్క ప్రపంచం మీద ఆధారపడడం నుండి ఈశ్వరుని పైన ఆధారపడడం మొదలు పెడతారు. కానీ ఈశ్వరుడు మీద ఆధారపడడం అనేది పూర్తి కాలేదు. ఇంతకీ ఈశ్వరు అంటే తెలియకుండా ఆధారపడుతున్నారు మీరు. ఎలాగా? అదిగో అల్లదిగో శ్రీ హరివాసం, రామేశ్వరము, విశ్వనాథ కాశీ క్షేత్రాలు, విగ్రహాలు ఇలాంటివన్నీ తిరుగుతున్నారు. కానీ అది పూర్తి ఈశ్వర పూర్తిగా. ఒకవేళ ఈశ్వర ఒక తిరుమల తిరుపతికే పరిమితమై ఉన్నారనుకోండి, ఆయన ఈశ్వరుడే కాదు. ఎందుకంటే ఆయన కూడా మన చుట్టంలాగే. మా చిన్నాన్న చెన్నైలో ఉన్నారు, మా చిన్నమ్మేమో ఢిల్లీలో ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నాను. అలాగే ఈశ్వరుడేమో తిరుపతిలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఏంటి ఫరక్? తేడా ఏముంది? కాబట్టి ఈశ్వరుని పైన ఆధారపడడంలో ఇక్కడ భక్తి ప్రవేశిస్తుంది. ఏ భక్తి? కోరికలతో కూడి ఉన్నటువంటి సగుణంగా పరిమితంగా ఉన్న ఈశ్వరుని పైన భక్తియా? లేకపోతే పూర్తిగా సర్వవ్యాపి చైతన్య స్వరూపము, సృష్టి స్థితి లయ అన్నింటికీ మూల కారణమయ్యి తనయందే సృష్టి ఒక డ్రామా లాగా, ఒక బబుల్ లాగా ఉన్న ఈశ్వరుని పైన ఏ ఈశ్వరుని పైన మీ భక్తి అనేది ఇక్కడ వచ్చింది టాపిక్. అందువలన మీరు పరిమితమైనటువంటి ఒక రూపానికి, ఒక నామంకి మీరు పరిమితమైతే మీకు వచ్చే కోరికలు క్షణికమైనవి, అటు వచ్చే రిజల్ట్స్ కూడా క్షణికంగానే ఉంటాయి. అందువలన వీళ్ళు ఎప్పుడైతే 2-3 షాకులు తగిలిన వెంటనే నాకు ఇంక ఈశ్వరుని మీద మళ్ళీ వెంటనే అన్ని సక్రమంగా జరిగినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అంటే వీళ్ళు వివేకముతో బాగా ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిన పాఠాల ద్వారా వీళ్ళకి విరక్తి రాలేదు, అప్పటికప్పుడు వచ్చింది. దీన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు. ప్రతి తల్లి డెలివరీ అయినప్పుడు నా జీవితంలో మరొక బిడ్డ కనకూడదని నిర్ణయించుకుంటారంట. ఆ సమయంలోన ఆ సమయంకే. ఎందుకు? తల్లి బిడ్డకి డెలివరీ అయిన సమయంలో దగ్గర 45-44 ఎముకలు ఒక్కసారి విరిచినప్పుడు ఎంత కష్టం కలుగుతుందో అంత కష్టం క్షణికంలో కలుగుతుందో తల్లికి. జీవితంలో ఇంకా బిడ్డను కనకూడదు అనుకుంటారు ఆ క్షణంలో. మళ్ళీ 6 నెలలు 9 నెలలు సంవత్సరం అయిపోతుంది మరి బిడ్డ, ఎందుకంటే ఆ బిడ్డతో మళ్ళీ మమకారంలో పడిపోయి మర్చిపోతారు. దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు. కొంతమంది మనకి ఇష్టమైన వ్యక్తి అదృశ్యం అయిపోయారు అనుకోండి, శ్మశానం దగ్గరికి వెళ్ళి జీవితం ఎందుకు, జగమే మాయ బ్రతుకే మాయ అంటాం. తర్వాత మళ్ళీ 11 రోజులు ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒక అతను భార్య చనిపోయారు, ఎంతో ప్రేమగా ప్రేమిస్తున్న భార్య చనిపోయారు. భార్య చనిపోయినంత ఎందుకు నా జీవితం వ్యర్థం అని చెప్పేసి చాలా నిరాశలోకి వెళ్ళిపోయాడంట. చాలామంది ఎంతోమంది మిత్రులు ఉంటారు కదమ్మా, మీలాంటి మిత్రులు కూడా ఉంటారు, వారించారు. చాలా బాధ, అసలు జీవితం వ్యర్థం, ఇక నేను బ్రతకను అనేసి ప్రతిజ్ఞలు పలికాడంట. అక్కడ నుండి సరిగ్గా 4 వారాలు అంటే 28 రోజుల తర్వాత రెండో పెళ్లి కోసం మ్యాట్రిమోనీ దగ్గరికి అప్లై చేసుకున్నాడు అనమాట. తర్వాత తెలియకుండా మరొకసారి మిత్రులు వచ్చి ఆ భార్య చనిపోయింది కదా, అదే బాధను మళ్ళా రిపీట్ చేస్తానంట.
ఆయన అన్నాడు, ఏ భార్య గురించి మాట్లాడతారు మీరు? మీ భార్య చనిపోయింది, ఎప్పుడో చనిపోయింది, నాకు కొత్త భార్య వచ్చింది, పెళ్లి చేసుకున్నా అన్నాడు. అంటే ఇవన్నీ వైరాగ్యాలు ఎంతవరకు అమ్మా? తాత్కాలికం. అలాంటి వైరాగ్యాల గురించి అనట్లేదు మనం. అందుకే ఇది అందరికీ సమానంగా రాదు. అనేక జన్మల నుండి వస్తున్నటువంటి తపస్సు, సంస్కారము, ఆ తపస్సు, ఆ భక్తి, ఆ సాధన ద్వారా సంస్కారం మనలో ఉంటే తప్ప మీరు శాశ్వతమైనటువంటి పరమాత్మను చేరుకోవడానికి మీరు ప్రయత్నించరు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అందువలన అనేక జన్మలు, ఎన్నో జన్మలు ఎత్తి, అంటే పునరపి జననం పునరపి మరణం, అంటే జన్మించి మరణించి అనేక జన్మల తర్వాత ఈ యొక్క ఈశ్వరుని శరణజొచ్చి పరమాత్మ తత్వంతో నేను లయం అవ్వాలి అనే ఒక మోక్షం కావాలనే కోరిక కలుగుతుంది. అది ఏదో కోట్ల మందిలో కొంతమంది కలుగుతుందంట. అందులో కూడా కొంతమంది ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానంలో జీవిస్తారు. అలాగే ఏ ఒక్కరో పరమాత్మ తత్వాన్ని యథార్థంగా దర్శిస్తారని చెప్పారు శాస్త్రాలు. అందరికీ ఇదేమైనా సినిమా కాదు, ఇదేమైనా ఓట్ల ఎలక్షన్ కాదు. అందరు వెళ్ళి కారు తీసుకెళ్ళి నా హక్కు, ఇట్ ఇస్ మై రైట్ అని చెప్పడానికి ఉండదన్నమాట. అందువలన మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉందంటే, ఎవరికైతే ఈ రెండు ప్రకృతులను చెప్పాను, ఈశ్వర, ఈ అపరా ప్రకృతి మెరుపులు జిగు 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 జిగు, ఈ జిగు జిగు మెరుపులో తిప్పుతుంది అనమాట. అందుకే మాయ. ఈ మాయలో మనం ఒక్కసారి సినిమా హాల్కి వెళ్తాం, కూర్చుంటాం. సినిమా హాల్లో కూర్చునేటప్పుడు ఏమవుతుందో తెలుసమ్మా? సినిమా హాల్లో కూర్చునేటప్పుడు మన పక్కన మన కుటుంబ సభ్యులు ఉన్నారా అనే విషయం మర్చిపోతాం. సినిమాలో లయం అయిపోతాం. సినిమాలో లయమైన తర్వాత ఆ పాత్రలు ఎటువంటి హావభావాలు వ్యక్తం అవుతున్నాయో అవే మనకు వస్తున్నాయి, మర్చిపోతాం. ఒక్కొక్కసారి ఆ సినిమాలో జరుగుతున్న విషయానికి ఆ భర్త యజమాని ఏడుస్తుంటాడు. ఏమండి నేను ఇక్కడ ఉన్నాను అంటది ఆ భార్య. అప్పుడు గుర్తు వస్తుంది అనమాట ఆయన, ఓహో మీరు ఎక్కడే ఉన్నారండి. ఎందుకు లయమైపోతారండి. ఈ జగత్తులో కూడా పరమాత్మ యొక్క కింద స్థాయి స్వరూపం మీద పడిపోయి మాయాశక్తితో కూడి అసలైన పరమాత్మ మర్చిపోతాం భక్తి పేరుతో. ఈ విషయం భగవద్గీతలు చెప్పారు. అవజానంతి మా మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంత మమ భూత మహేశ్వరం. కృష్ణ సాక్షాత్ చెప్పాడు గీతలో. నేను రెండు రకాలుగా ఉన్నాను. ఒకటి, దేవకి వసుదేవకు పుట్టినటువంటి కృష్ణ వాసుదేవ, కృష్ణగా ఒక రూపం ఉన్నది, ఒక వేణు ఉంటుంది, ఒక సుదర్శనం ఉంటుంది, ఒక శంకు ఉంటుంది, ఒక చక్రం ఉంటుంది, ఒక నెమలి పింఛం ఉంటుంది. ఇది కృష్ణ యొక్క రూపం. దేవకి వసుదేవులు పుట్టినటువంటి కృష్ణ రూపం. ఇది అల్టిమేట్ కాదు, ఆయనే చెప్పాడు స్వతహాగా. మరి అల్టిమేట్ రూపం ఏంటి? సకల ప్రాణుల్లో ఆ హృదయం వెనక ఉన్నటువంటి స్ఫురణ స్పందన ఉన్న చూడండి, అది వాసుదేవ. వాసుదేవ, వాసు అంటే అన్ని జీవుల్లో ఉన్నటువంటి ఆ ఉనికి, నివసించే ఆ ఉనికి, వాసం చేసే ఉనికి, దాన్ని వాసుహు అంటారు. దేవ అంటే చైతన్య జ్యోతి, వాసుదేవ అంటే ఆత్మ చైతన్యం అని అర్థం. మీలో సాక్షాత్ వాసుదేవం, నాలో సాక్షాత్ వాసుదేవం, సర్వం వాసుదేవం మయం జగత్. ఇది ఎవరు తెలుసుకుంటారు? జ్ఞానులు. అలాంటి జ్ఞానులు సుదుర్లభ, ఎంతో దుర్లభం అని చెప్పారు శాస్త్రాలలో. అది తెలుసుకున్న తర్వాత మీకు ఇంక ఈ జగత్తు మీద వెతకరు. ఎందుకు మనం వెతుకుతున్నామంటే మనకి తెలియట్లేదు, చెప్తున్నా అర్థం కావట్లేదు. కస్తూరి జింక ఉంటుంది, తన బొడ్డు నాభి దగ్గర కస్తూరి సుగంధం వెదజల్లుతుంది, కానీ ఆ వాసన బయట నుండి వస్తుందని భ్రమలో పరుగులు తీస్తుంది. మనం కూడా మన ఆనందానికి మూలం ఇక్కడ పెట్టుకొని బయట పరుగులు తీస్తున్నాం. అందుకే ఒకటి విషయం గమనించండి, ఎంత డబ్బు సంపాదించినా కింద స్థాయి పిక్ పాకెటర్ 100 రూపాయల కోసం కక్కుర్తి పడతారు, మనం చాలా కోపం అవుతాం. 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎందుకు అంత అవినీతి చేస్తున్నారు? దానికి తృప్తి లేదు. ఎంత డబ్బు సంపాదించిన తృప్తి లేదు. అతృప్తికరత్వం, దుఃఖ మిశ్రితత్వం, బంధకత్వం అంటారండి. 3 రకాల కారణాలు. ఎంత సంపాదించినా తృప్తి లేదు. మీరు ఏం అనుభవించినా దుఃఖముతో కలిగే ఉంటుంది, మిశ్రమై ఉంటుంది దుఃఖము. తర్వాత దేని మీద ఆధారపడినా మిమ్మల్ని బంధిస్తారు. ఈ 3 సంసారంలో తప్పవు. అయితే మనం ఎలా ఉండాలి? ప్రతిదీ జరుగుతున్నా దాని యొక్క ఆధారం ఒకటి ఉన్నది అనమాట. ఎలా? బంగారం నగల యొక్క అందచందాలు చూసి మనము
పొరపడుతున్నాం. ఉమ్, కానీ ఆధారం ఏంటి? బంగారము, ఆభరణాలు కాదు. ఆభరణాలు లేవంటారు ఉమ్, నామరూపాలు. బుడగలు తరంగాల యొక్క చిన్న బుడగ, పెద్ద కెరటము, చిన్న కెరటము, నురుగ, ఈ నామరూపాల మీద ఆకర్షణ. ఆ, బేసిక్గా ఆధారంగా ఉన్న నీరు మీద ఎవరికి దృష్టి లేదు. అనేక రకాల పాత్రలపైనే దృష్టి, ఉమ్, దానికి బేసిక్గా ఉన్న ఆధారంగా ఉన్న మెటీరియల్ మీద దృష్టి ఉండదు. ఉమ్, ఈ ఫర్నిచర్ మీద, అనేక రకాల ఫర్నిచర్ల మీద మనం పొగుడుతుంటాం, దానికి ఆధారమైన మెటీరియల్ మీద మనకు దృష్టి ఉండదు. ఈ జగత్తంతా విచిత్రమైన నామరూపాలన్నీ కూడా మాయా సృష్టి. మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావేవ విజృంభయత్యపి మహా యోగి వయస్వేచ్ఛయా. అంటే కేవలము శుద్ధ చైతన్య స్వరూపం మీరు అయి ఉన్నారు, నేను అయి ఉన్నాను. కానీ దానిపైన ఆధారం చేసుకొని ఒక డాన్సర్ వచ్చారు. ఎవరు? మాయాశక్తి. ఆ మాయాశక్తి డాన్సర్ 3 గుణాలతో రూపాలు ఉంటుంది ఆవిడ. సత్వగుణము, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు కూడా అమ్మగారికి ఆధారం లేదు, స్వతంత్రంగా అయ్యగారిని పట్టుకుని ఉంటుంది అనమాట. అయ్యగారు పట్టుకుని ఉంటే, ఓకే అమ్మ స్వామి, కెన్ ఐ హ్యావ్ దిస్ డ్రామా? ఓకే ప్రొసీడ్, నేను చూసుకుంటాను బ్యాక్ సైడ్. ఆ సార్ ఇక్కడ ఉంటారు. అమ్మగారు డ్యాన్స్, అమ్మగారు డ్యాన్స్లోనే సృష్టి వచ్చింది. కాబట్టి సృష్టి అంతా కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ కథలంది ఒకటి ఉంది. మీకు చిన్న ప్రశ్న, మీరు ఈ శరీరంగా పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఎన్ని సంవత్సరాలు అయింది? జస్ట్ చెప్పండి. మీ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్. జస్ట్ కొన్ని సంవత్సరాలు అయింది. మీరు నెంబర్ ఇవ్వాలి నాకు, ఎంతో కొంత నెంబర్ ఇవ్వండి, పర్లేదు. 30 వేసుకోండి. 38. 8 కాదు, 30 30 ఇయర్స్. ఒక 7 ఇయర్స్ తీసేద్దాం, ఆ, 23 ఇయర్స్. ఎందుకంటే 7 ఇయర్స్లో బాల్యంలో మీకు పెద్దగా అవగాహన తెలియవు. ఆ, 7 తర్వాత మీకు అవగాహన వస్తుంది. అంటే 23 ఇయర్స్లో, 23 సంవత్సరాల్లో మీ మీ ఉదాహరణకు అనుకున్నామండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అది కాదు, మీకు అన్ని సంవత్సరాలు కావు అని నాకు తెలుసు. నేనేమంటున్నానంటే ఉదాహరణ తీసుకున్నాం. అవును. అంటే 25 సంవత్సరాలు, 23 సంవత్సరాల్లో ఆ, ఎన్ని విషయాలు చూశారు, ఎన్ని విషయాలు విన్నారు, ఎంత చదువుకున్నారు, ఇన్ని అనుభవాలన్నిటిలో అన్ని మారుతున్నాయా, మారకంటే ఏమైనా ఉన్నాయా? మారుతున్నాయి. మీరు ఒకటి స్పష్టంగా చెప్పాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటారు, ఉమ్, యథార్థంగా, రుజుమార్గంగా. ఆ, మారనది ఏమైనా ఉందా 23 సంవత్సరాల జీవితంలో? చెప్పండి. మారని స్వామీజీ, ఇది పర్మనెంట్గా, శాశ్వతంగా, ఇది ఎప్పుడు మారలేదు స్వామి, ఒక్క విషయం చెప్పండి నాకు. ఏముండదండి, ప్రతిదీ ఒక్క విషయం చెప్తాలి. మారిపోతుంది. ఉందా అలా ఒకటి ఏదైనా? లేదా? ఉందా లేదా? లేదు. లేదు, అన్ని మారిపోయినాయి. అవును. మీరు ఒక విషయం చెప్పండి. ఉమ్, మారుతున్నాయి అని చెప్పడానికి ఒక మారనిది ఉండాలా వద్దా? మారుతున్నాయని చెప్పడానికి అన్ని మారిపోతున్నాయి అని చెప్పడానికి ఒక మారనిది ఉంటేనే చెప్పగలదు మారిపోతుంది అని. ఏముంది అది మారనిది? ఇప్పుడు విషయం, ఆ, ట్రాఫిక్ వెళ్తుంది రోడ్డు మీద. అవును. ఎవరైనా సరే అక్కడ ట్రాఫిక్ వెళ్తుంది అని చెప్పడానికి ఒక కదలని వ్యక్తి అక్కడ ఉండి చెప్పాలా? ఆయన కూడా కదిలిపోతుంది, ఎలా చెప్తాడు ట్రాఫిక్ వెళ్ళిపోతుందని? ఉమ్, ట్రాఫిక్ పోలీసు ఆ యొక్క కార్నర్ రోడ్ జంక్షన్లో ఉండి ట్రాఫిక్ని గమనిస్తుంటాడు. ఆయన వెళ్ళడు, ఆయన గమనిస్తుంటాడు, సాక్షి, విట్నెస్. భగవంతుడే ఉన్నాడు మరి. ఓకేనమ్మా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, భగవంతుడు ఎవడు? ఆయన క్యారెక్టర్ తీసుకురావద్దు, తర్వాత మాట్లాడతాం ఆయన గురించి, పెద్ద మనిషి గురించి. ఇప్పుడు మీ గురించి 23 సంవత్సరాలలో ప్రతిదీ మారిపోద్ది అన్నారు కదా. అవును. మారంది ఏం లేదు కదా. ఏమి లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మీకు, ఉమ్, మీరు చిన్నపిల్లప్పుడు నేను అని అన్నారా లేదా? మీరు మరి కొంత యుక్త వయసు వచ్చినప్పుడు నేను అన్నారా లేదా? ఇప్పుడు కూడా నేను అంటున్నారా, పరాయి వాళ్ళు అంటున్నారు మీకు నేను అంటున్నారా లేదా? నేను అని అంట. పడుకున్నప్పుడు స్వప్నంలో కళ ఎవరికన్నారు? నేను అంటారా, ఎవరో కన్నారంట? నాకే వచ్చింది కళ. నేను అంటాను అంతే. అంటే పుట్టినప్పటి నుండి ఎప్పటి వరకు నేను అనేది మారుతుందా లేదా? నేను అనేది ఏమైనా మారిపోతుందా? మారట్లేదు. ఈ ఎలక్ట్రికల్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, జాబులు, ప్రొఫైల్ అన్నీ మారుతున్నాయి. నేను మారలే. అది అడిగాను నేను. కాబట్టి నేను అనేది మారకుండా ఒకవేళ ఉండుంటే, మారిపోతుంటే, అది కూడా మీరు మారుతున్న ప్రపంచం కూడా గుర్తించలేరు. మారనిది ఒకటి ఉంటేనే మారుతూనే తెలుస్తున్నాయమ్మా. నా మనసు మారిపోతుంది అంటే నా మనసు నాకు తెలుస్తుంది అంటే మనసును తెలుసుకునేది ఒకటి ఉండాలా వద్దా? మారకుండా, అప్పుడే మనసును తెలుస్తుంది. ఏమై కరెక్ట్? ఇప్పుడు నాకు చెప్పండి, ఈ నేను అనేది ఎప్పుడు మారట్లేదు. మారాలంటారా? మారకూడదు. మారకూడదు కాదు, మారడానికి అసలు ఛాన్స్ లేదు.
ప్రపంచం అంతా మారిపోతుందా? మారిపోతుందా? మారట్లేదు. ఎందుకంటే ప్రతి క్షణం ప్రపంచం అంతా మారిపోతుంది. పోనీ వ్యక్తులు మారిపోతున్నారా? ఇప్పుడు మారనిదంటూ ఒకటి ఉండాలా వద్దా? అన్ని మారినవని చూడడానికి. పోనీ శరీరం మారకంట ఉంటుందా? మారిపోయింది. చిన్నపిల్లప్పుడు ఎంత ఉన్నాము. పోనీ మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇలాంటివి ఏమైనా మారకంట ఉన్నాయా? లేదు. పోనీ మన ప్రాణం, శ్వాస ఏమైనా మారకంట ఉంటుందా? లేదు. మరి మనసు చంచలం, మారిపోతూనే ఉంటుంది. బుద్ధి మనసు చంచలమా, బుద్ధి చంచలమా? రెండు మారిపోతాయి. బుద్ధి కూడా మారిపోతుంది కదా. బుద్ధి మారుతూ ఉంటుంది, మనసు మారుతుంది కదా. అంటే బుద్ధి వల్లే మనసు అంటే భావనలు, ఫీలింగ్స్. అవును. మరి బుద్ధి అంటే థాట్స్, ఆలోచనలు, నిర్ణయాలు, బుద్ధి. సో ఈ రెండు మారిపోతున్నాయి కదా. మారకుండా ఏమి మిగిలింది అంటే, మీరు ఎప్పుడైతే మారుతుని ఒక్కొక్క డిస్మిస్ చేశారో చివరికి అట్టర్ సైలెన్స్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఓకేనమ్మా? అట్టర్ సైలెన్స్లోకి వెళ్ళిన తర్వాత కేవలం ఒకే ఒక స్ఫురణ మిగిలి ఉంటుంది. ఏమిటా స్ఫురణ చెప్పనా? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. కేవలము నేను ఉన్నాను అనే స్ఫురణ ఉంటుంది. మాట్లాడడానికి ఇంకేం లేదు, కమ్యూనికేషన్ అక్కడ. am I exist or not? yes I am exist. నేను ఉన్నాను, అదొక్కటే ఆ చైతన్యం, చిత్ అంటారు. అక్కడ ఎప్పుడైతే చిత్ వచ్చిందని చెప్పానా, దాని నుండే ఆనందం ప్రకటమవుతుంది. అందుకే మీరు మెడిటేషన్ చేసేటప్పుడు అన్ని సైలెంట్ చేసుకుంటే, మనస్సులో ఆలోచనలు కూడా మీరు ఒకసారి ట్రాఫిక్ పోలీస్ లాగా చెక్ చేస్తే మనసు ఆగిపోతుంది. మనసు ఆగిపోయి హృదయస్థంలో లయమైపోతుంది. అప్పుడు హృదయంలో ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతత నుండి ఆనందము ముఖములో ప్రకటమవుతుంది. దాన్ని చిదానంద రూప శివ. దట్ శివ ఎవరు? ఎక్కడో కైలాసం నుండి పెద్ద మనిషి కాదు శివ. నేను శివోహం. దట్ శివోహం. ఈ శరీరంగా శివ కాదు. అందుకే శరీరం అంతా శవం. శవాన్ని కూడా మంగళకరంగా చూపిస్తున్నది శక్తి ఏంటి? శివ. అందుకే తెలుసుకుంటే నువ్వు శివ అవుతావు, లేకుంటే ఏమవుతావు? శవం అవుతావు. ఇది అందుకే మనం ఏం చేస్తాము, ఆ యొక్క శుద్ధమైన నేను అని ఎరుక ఉంది కదా, దాని పేరే GOD. ఏంటి? GOD ఏంటి? గాడ్. కానీ మనం అది తెలుసుకోవట్లేదు కదా, బయటికి పరుగులు తీస్తున్నాం కదా. గాడ్ రివర్స్ అయితే ఏమవుతుంది? DOG. ఏంటిది? డాగ్. అందుకే మనము ఈ ఈది నుండి వస్తే చీచీచి అంటే మళ్ళీ పెరట్లో తిరుగుతుంటాం, పెరట్ నుంచి చీచీ అంటే మళ్ళీ ఈది నుండి వస్తుంటాం. అలా తిరుగుతున్నారా? ఏ విధంగా తిరుగుతున్నారు? GOD గాడ్లా తిరుగుతున్నారా? DOG లా తిరుగుతున్నారా? అది జరుగుతుంది. అలా తిరిగే వాళ్ళు ఉన్నారు, ఇలా తిరిగే వాళ్ళు ఉన్నారు. అందువలన మీరు అలా తిరగొద్దు, మీరు GOD లా తిరగండి అని నేను చెప్తున్నాను. అంత ఈజీ కాదు కదండి. మాట్లాడుకోవడానికి ఇన్ని మెలకలుగా మాట్లాడుకున్నాము. నిజంగా ఆచరించే విధానానికి వస్తే, ఇందాక మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఎంతో జ్ఞానం ఉండాలి ఇదంతా మనం తెలుసుకోవాలి అంటే. ఆ చిదానంద రూపాన్ని మనలోనే ఉంది, నేను దాంట్లోంచి మనం రాబట్టాలి అంటే కూడా ఎంతో జ్ఞానం ఉన్న జ్ఞానులకే సాధ్యపడుతుంది అని చెప్పి. నిజంగా ఒక జ్ఞానిగా జన్మ ఎత్తాలి అన్నా ఆ గత జన్మ సువాసనలు కూడా ఉంటాయి కదా. ఖచ్చితంగా దాని ప్రకారమే మన జీవనం కొనసాగుతుంది. ఖచ్చితంగా. అందుకే మీ గత జన్మలో అనేక తపస్సు, ఆ సంస్కారం ఉన్నది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసారు మీరు. అంటే ఇంత ముందు జన్మలన్నీ మీకు సహకరించాయి, ఇక మీకు జన్మ లేదు, ఇదే మీకు లాస్ట్ జన్మ అవ్వచ్చు. అందువలన జ్ఞానులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరు ఉండదు. ఏ సమయంలో ఆ కోరిక కలుగుతుందో తన యొక్క దృష్టిని అంతర్ముఖంలో మరలించాలని. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లలితా సహస్రనామాలో కూడా చెప్పారు, రోజు పారాయణ చేస్తుంటారు. ఏం చెప్తున్నారు? వాస్తవానికి దీనికి సాధన అంటే ఏమి ఉండదు. సాధన ఎవరు చేస్తారు? అపరా ప్రకృతిలోనే చెయ్యాలి. పరాప్రకృతి ఆల్రెడీ నువ్వు అయి ఉన్నావు. ఈశ్వర స్వరూపం నేను అయ్యి ఉన్నాను ఆల్రెడీ. ఎలా ఉన్నాము? పాలలో వెన్నగా ఉన్నది ఈశ్వర. కానీ దానికి సాధన చేస్తే, తోడు పెట్టి చేస్తే వెన్న వస్తుంది. వెన్న వచ్చిన తర్వాత మళ్ళీ పాలలో కలిపామనుకో, కలుస్తుందా? కలవదు. ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మను ఒక్కసారి మనకు దృష్టి మరలిస్తే సాధారణంగా మీరు మరలించరు. ఇప్పుడు మరలిస్తారు,
ఈ క్షణికమైన తాత్కాలికమైనటువంటి ప్రపంచం మీద ఆధారపడుతుంటే మీరు దెబ్బలు షాకులు తింటుంటారు కదా, అలాగ తింటూ 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 ఎప్పుడైతే మీకు విరక్తి పూర్ణ వైరాగ్యం కలుగుతుందో అప్పుడు వెనక్కి చూస్తారు. ఆ తర్వాత పట్టుకునేంత వదిలిపెట్టరు, అప్పుడు సాక్షాత్కరించుకుంటారు. అలాంటి వాళ్ళకే ఈ జన్మలో కారణ జన్ములు ధన్యులు అంటారు. అలాంటి ధన్యులు మీరు అవ్వాలి అవ్వకూడదని ఎక్కడేం లేదు, ఎవరైనా కావచ్చు. శబరిమాత ఒక అత్యంత దారి దోపిడి దొంగ అయినటువంటి రత్నాకర వాల్మీకి మహర్షిగా మారారు. ఎవరైనా మారవచ్చు. అందువలన ఇక్కడ మనకి మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఇంతవరకు మనం చేసిందంతా కూడాను ఆటు పొటాటో అంటారు, బాగా వేడి చేసిన బంగాళదుంప చేతి మీద పెట్టాము, అమ్మో చేయి కాలుతుంది, కింద పడిస్తే డబ్బులు రేటు ఇచ్చుకున్నాను అలా అంటామా? వదిలేస్తారా? చేయి కాలిపోతుంది, వదిలేస్తాం. ఈ సంసారం కూడా బాగా కాలిపోతున్న బంగాళదుంప లాంటి, తట్టుకునే వరకు అలా కాసుకుంటాం, వదలని విడిచిపెట్టాం, కానీ ఒకసారి మనము వదిలేయాల్సి వస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నిజంగా అలా వదిలేయాలంటారా, పట్టుకోవాలంటారా? మీ చెయ్యి కాలిపోతుందండి, విడిచిపెట్టాలి, లేకపోతే చెయ్యి కాలిపోతుంది. చెయ్యి ముఖ్యమా 70 రూపాయల కేజీ బంగాళదుంపలు ఎక్కువ ముఖ్యమా? మీరే ఆలోచించుకోవాలి. ఎంత కష్టపడితే వచ్చాయి డబ్బులని ఆలోచించే అంటే చెయ్యి కాలిపోతే ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి 10,000 ఖర్చు పెట్టుకుంటారు అనమాట. చెయ్యి ఇంపార్టెంట్ కదమ్మా. అవునవును. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఉత్తరకాశీలో ఒక బాబా ఉండేవాళ్ళ పక్కన. ఆయన ఏం పెడుతున్నా అక్కడ కోతులు ఇబ్బంది పెట్టి తీసుకుంటాయి అన్నమాట. ఆయన ఒకసారి చిన్న ప్లాన్ చేశారు. ఏంటి? ఒక చిన్న గోతి తవ్వారు. అక్కడ ఒక జారు ఉంటది అనమాట, ఒక కుండ లాంటిది, జారు అంటారు కదా, దాంట్లో పెట్టారు. ఆ మూత సన్నంగా ఉంటది, భూమిలో పాతి పెట్టాడు. ఆ జారు పైకి ఉంది కదమ్మా. అయితే ఆ జారు పైకి ఉండేటప్పుడు ఏమైందంటే, పూర్తిగా ఆ కోతి చూస్తున్నట్టుగా దాంట్లో వేరుశనగ పలుకులు వేశారనమాట. ఓకేమ్మా. అప్పుడు దూరంగా కర్ర పట్టుకుని కూర్చున్నాడు బాబా. కోతి వచ్చింది, చెయ్యి పెట్టి, చెయ్యి వెళ్తుంది, ఇలా వెళ్తుంది, కానీ ఇలా పట్టుకుని ఆ యొక్క వేరుశనగ పలుకులు పట్టుకుని ఇలా తీయాలనుకో చెయ్యి రాదు. ఎందుకు? సన్నంగా ఉంటుంది మూత, పట్టుకొని లాగుతుంది, రావట్లేదు. వదిలితే వస్తుంది, కానీ వదలడానికి ఇష్టం లేదు. ఈలోగా బాబా వచ్చి అలా కర్రతో కొడుతున్నాడు. అలాగ దెబ్బలు కాస్తుంది కోతి, కానీ వదలట్లేదు. ఎందుకు? వేరుశనగ పలుకులు రుచి ఆలోచిస్తుంది. దెబ్బలు కొట్టి 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 కొడితే ఇంకా లాస్ట్ చివరికి అమ్మ నాకు వేరుశనగ పలుకులు వద్దు అని విడిచిపెట్టి వెంటనే చెయ్యి వచ్చింది, పరిగెత్తి. అంటే మంకీ కాస్త మాంకుగా అయిందన్నమాట. మాంక్ అంటే సన్యాసి, మంకీ అంటే కోతి. ఆ విధంగా మనం అంత పిల్లలు నా సర్వస్వము, పిల్లలే నా ప్రాణము, భర్త నా ప్రాణము, భార్య నా ప్రాణము, తల్లిదండ్రులు నా ప్రాణము, మిత్రులు నా ప్రాణము మాట్లాడుతాం. కానీ అవసరం వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తాం. ఎందుకు తెలుసా? మనం సృష్టిని అంతటినీ మనం ప్రేమిస్తున్నామంటే కేవలం సృష్టి కోసం కాదు, మన ఆత్మ కోసం. మన బిడ్డను మనం ప్రేమిస్తున్నామంటే బిడ్డ కోసం కాదు, మన ఆత్మే బిడ్డ మీద చూస్తున్నాము. మన అమ్మను మనం ప్రేమిస్తున్నాం, అమ్మ కోసం కాదు, మన ఆత్మ కోసం. అంటే మన ఆత్మ అమ్మ రూపంలో చూస్తున్నాం అన్నమాట. సకలం సృష్టి కూడాను మీరు ఎక్కడైనా ఏదైనా ప్రేమిస్తున్నారంటే సృష్టి కోసం కాదు. నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్నారు శాస్త్రాల్లో. నవారే మై డియర్ లేడీ, మనం దేనికైనా ప్రేమిస్తే వారి కోసం మనం ప్రేమించట్లేదు, మన ఆత్మస్వరూపం కోసం ప్రేమిస్తున్నాము. అందువల్లనే చూడండి, పిల్లలకి మన ఆత్మ వాళ్ళ మీద ఆపాదించి మనం ప్రేమిస్తుంటాం. వాళ్ళు ఏ రోజైనా ఎదురు తిరిగారనుకోండి, గట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అంటారు, మా ఇంటి నుంచి బయటకు పోయినా అంటాం. అదే తల్లిదండ్రులు ప్రాణం అనుకునే వాళ్ళు ముసలైపోతే వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు, అమెరికా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మరణించారని తెలిస్తే వెంటనే రావట్లేదు కొంతమంది. ఏదో ఖర్చులు అసలు చేసేయండి, ఎందుకు మాకు ఇక్కడ వీసా దొరకట్లేదు, ఖర్చులు. ఇవన్నీ దేనికోసం? అంతవరకు చూసినవన్నీ కూడా తన ఆత్మతృప్తి, ఆత్మ ప్రేమ. అందుకే జగత్తంతా కూడా ఆత్మ. ఇప్పుడు నాకు చెప్పండి, మీ ఆత్మ, మీరంటే మీకు ప్రేమ, అనంతమైన ప్రేమ, అది ఎప్పుడు పోదు, మిగతావన్నీ పోతుంటాయి. మరి ఈశ్వరుడు మీతో పాటు నిత్యం ఉండాలంటే ఆత్మ మీద ఎంత ప్రేమ ఉందో ఈశ్వరుడు అంతే ప్రేమ ఉండాలా వద్దా? అంటే ఈశ్వరుడు మీ ఆత్మ కంటే భిన్నంగా ఉంటే మీరు ప్రేమించగలుగుతారా? అందుకే ఈశ్వరుడే ఆత్మ. అంటే సమానంగా చూసుకోవాలి. ఆయన మనలో ఉన్న ఆత్మయే ఈశ్వర. అప్పుడే మీరు ఈశ్వరుడికి ఎప్పుడు
తెగిపోని ప్రేమ మీరు చూపెట్టగలుగుతారు, విడిపోని ప్రేమ మీరు చూపెట్టగలుగుతారు, మారని ప్రేమ మీరు చూపెడతారు, శాశ్వతమైన ప్రేమ మీరు చూపెడతారు. కానీ భగవంతుడు అనగానే ఒక భయం. ప్రతి ఒక్కరం ఇప్పుడు మీరు అన్నారు సమానత్వంగా చూడము, నాలో ఉన్నదే ఆయన అని ఆలోచించము. ఆయన అనగానే ఒక హైట్, అది ఇంకా మనం కొలవలేనిది. ఆయనని మనం అంటే ఒక వ్యక్తిలా మనము ఫీల్ అవ్వలేము. మనం ఆయనతో ఒక బంధము క్రియేట్ చేసుకొని ప్రేమ చూపించలేము. ఆయన విషయంలో మనం ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమే భక్తి, అంతే కదండి. నిజంగా ప్రతి ఒక్కరు భయపడుతుంటారు. భగవంతుడు నేనున్నాను, ఇప్పుడు ఈశ్వరుడు నాతోటే ఉంటాడు, నా ఫ్రెండ్, నా ఇంట్లో మనిషి అని నేను ఫీల్ అవుతా పర్సనల్ గా. అలా ఫీల్ అవటం వల్ల నాకే తప్పు అనిపించదు. ఎందుకు అనంటే ఆయన లేని మనం లేము. ఆయనని ఎలాగైనా తీసుకుంటాను నేను. ఆయన భక్తి నా ఒక వరుస ఒక రిలేషన్ రూపంలో చూపించుకుంటా అనుకుంటా. కానీ అందరు అలా ఆలోచించరు. అమ్మో ఆయనతో అలా మనం ఒక రిలేషన్ లాగా భావించి ఆయన మీద భక్తి చూపిస్తే ఆయన ఏమైనా శిక్షిస్తాడేమో, మళ్ళీ అదేమైనా నాకు దోషమేమో, ఇలా ఆలోచిస్తారు. నిజంగా ఈ ఆలోచన కరెక్టే అంటారా? ఈ ఆలోచనలు అన్నీ తప్పే. ఎందుకంటే భక్తి అనేది ఒక్క రకంగా అందరికి ఇది భక్తి అని అక్కడ చెప్పలేదు. 4 రకాలుగా చెప్పారు భక్తులు గీతలో. చతుర్విధ భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆతో జిజ్ఞాసరార్థార్థి జ్ఞానే చ భరతర్షభ తేషాం సతత యుక్తానా భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిగా భజించమన్నారు, భయంతో కాదు. తరువాత భక్తులు కూడా 4 రకాలు చెప్పారు. ఏంటి? ఒకటి ఆర్తభక్తి. మీకు ఏదైనా ఆపద ముంచుకొస్తే తప్ప మీకు ఈశ్వరుడు గుర్తుకు రారు. అప్పుడు ఆర్తంగా మనం రక్షించమని మనకి ఏమీ ఆస్కారం లేదు. ఈశ్వరాన్ని గోవింద గోవింద అని చేతులు ఎత్తారు ద్రౌపది లాగా. ఓకేనా? ఆర్తభక్తి అంటారు. తర్వాత మెల్లమెల్లగా ఉత్తమ భక్తులకు వెళ్తారు. కొంతమంది అర్థార్థి భక్తి అంటే ఏంటి? ధనము ఇవన్నీ కావాలి, హోదా, ప్రెస్టేజ్, కోరికల కోసం, పేరు ప్రఖ్యాతులు, ధనము, డబ్బు ఇవన్నీ కావాలి, ఆస్తులు పాస్తులు. వాళ్ళు అర్థార్థి భక్తి. సపోజు రామాయణుడు సుగ్రీవుడు ఉన్నాడు, తనకు రాజ్యం కావాలి అని ఏం చేయాలి? సీతాదేవికి వెతకడానికి సహాయం అందిస్తాడు, మొత్తం బిజినెస్. అదేవిధంగా జిజ్ఞాసు భక్తి. వాళ్ళకి ఏమి కోరికలు లేవు, వాళ్ళు ఏమి సంపాదించుకోవడం కాదు, వాళ్ళు ఏమి కష్టాల్లో లేరు, కానీ ఈశ్వరు గురించి పూర్తిగా తెలుసుకోవాలని తపన. వాళ్ళు జిజ్ఞాస భక్తులు. మీరు చూడండి, ఈశ్వర గురించి పూర్తి తెలుసుకుంటే మీరు నిజమైన భక్తి చేయగలుగుతారా, లేకపోతే గుడ్డిగా చేసేస్తారా? తెలుసుకోవాలి, ఆ జిజ్ఞాస ముందు కలగాలి. ఆ విధంగా తెలుసుకున్న తర్వాత ఈశ్వరుని యొక్క 2 స్వరూపాలు అర్థమవుతాయి. ఒకటి ఈ నామరూపాలుగా కనిపిస్తున్నటువంటి తక్కువ స్థాయి ఈశ్వర స్వరూపము. దాని నుండి ముందు మనం భక్తి ప్రారంభించి ఉన్నతమైన స్వరూపానికి వెళ్ళాలి. ఓకేనమ్మా? వాళ్ళు జ్ఞాని భక్తులు అంటారు. ఈ 4 రకాల భక్తుల్లో తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. అంటే ప్రియోహి జ్ఞాని నోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఈ 4 రకాల భక్తుల్లో జ్ఞాని భక్తులు అంటే నాకు మిక్కిలి ప్రీతి అని చెప్పారు గీతలో. ఎందుకు అని మీరు అడగవచ్చు. ఎందుకంటే తనకు ఆత్మస్వరూపమే పరమాత్మ అనే ఒక్క చింతన తప్ప 2 ఆలోచన లేదు. ఆయనకేంటి? ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నప్పుడు పరమాత్మ వచ్చి నాకు దర్శనం ఇచ్చాడు వెళ్ళిపోయాడు ఉంటుందా? క్వశ్చన్ ఉంటుందా? మరి మిగతా భక్తులకి ఏంటి? నాకు ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడు, వత్సా నీకు ఏమి కోరిక, నాకు ఏదో ఒకటి కావాలి, తాతాస్తు, అదృశ్యం. ఈ వచ్చి వెళ్ళిపోవడం లిల్లి మనకి కొత్త ఇంటి అల్లుడిలాగా. ఈశ్వరుడు వచ్చి వెళ్ళిపోవడం కాదు, నిత్యము నా ఆత్మస్వరూపంగా ఉంటారు. కాబట్టి జ్ఞాని విషయంలో ఈశ్వర దర్శనం ఇవ్వడము, అదృశ్యం అవ్వడము ఉండవు. మిగతా భక్తులకి దర్శనం ఇస్తారు, వెళ్ళిపోతారు. సినిమాలు చూస్తున్నాంగా, హిరణ్యకశిపుడు, రావణాసురుడు తపస్సులు చేస్తారు, ఓం బ్రహ్మనే నమ ఒంటి కాలుతో. ఈశ్వర దర్శనం ఇస్తున్నారా? మళ్ళీ వెళ్ళిపోతున్నారా? అలాంటి క్వశ్చన్ ఉండదు. జ్ఞానికి ఏమవుతుంది? జ్ఞాని నాలోనే ఉన్నారు. అందుకే అప్పుడేమన్నారు? ఉదార సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం. ఈ అందరూ మంచోలే, కానీ జ్ఞాని నా ఆత్మస్వరూపంగా ఉంటారు. అంటే వారి నుండి నేను ఎప్పుడు దూరం అవ్వను, నా నుండి వారు ఎప్పుడు దూరం కాలేరు. ఆ విధంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే అలా సడన్గా అయిపోతుందా? కాదు. అందుకే ఈశ్వర నామరూపము లేని సర్వవ్యాపి ఆకాశం వలె ఉన్నది అన్నాను అనుకోండి, మీరు ఒప్పుకోరు తొందరగా. ఎందుకు? మీరు కిండర్ గార్డెన్ లెవెల్ కాబట్టి మీకు ముందు కిండర్ గార్డెన్ స్కూల్లో జాయిన్ చేయాలి, ఈ భక్తి అనే స్కూల్లో.
అప్పుడు ఏం చేస్తాము, ఒక రూపం ఇస్తాం. అమ్మ హనుమంతుడు బాగున్నాడా, లేకపోతే తొండం పెట్టుకుని వినాయకుడు బాగున్నాడా, త్రిశూలం పట్టుకుని శివ, బాణం పట్టుకున్నటువంటి రామ, చక్రం తిప్పుతున్న శివ కృష్ణ, ఇవన్నీ చెప్పామమ్మా. అప్పుడు మీరు ప్రారంభించి మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రం పట్టుకుని ఆ దేవుడికి సర్వస్వం అనుకుని అలా పట్టుకుంటారు. అలాగ వెళ్తూ వెళ్తూ మీకు ఒక చిన్న జ్ఞానం వస్తుంది. మరి దేవుడు అత్యంత శక్తిమంతుడు, మొత్తం సృష్టి స్థితి లయకర్త. మరి ఈ రూపానికి పరిమితం అయితే ఇవన్నీ ఎలా సాధ్యము? మీకు డౌట్ వచ్చేసి మీకే, అమ్మయ్యో ఏదో కొంత మతలబు ఉంది అని మీకు కలగాలి మెల్లమెల్లగా. అప్పుడు ఓహో నేను పూజిస్తున్న ఈశ్వరుడు దీనికి పరిమితం లేదు, మొత్తం సృష్టి అంతా అన్ని రూపాలు ఆయనవే అని మీరు తెలుసుకుంటారు. అప్పుడేమవుతుంది, సృష్టిలో ఉన్న ప్రతి రూపము మీరు కొలుస్తున్న ఈశ్వరునికే చెందుతుంది. అంటే మీకు ఇష్టదేవత ఎవరు? శివ అనుకుందాం. ఆ శివయే అన్ని రూపాలు వెనక ఆయనే ఉన్నాడని జ్ఞానం వస్తుంది మీకు. దీన్ని అనేక రూప ఈశ్వర అంటారు. ముందు ఎక్కడ ప్రారంభించారు? ఏకరూప ఈశ్వర. ఇప్పుడు ఎక్కడ చేరారు? అనేక రూప ఈశ్వర, విశ్వరూపాన్ని చేరారు. ఇంకా అనిపిస్తుంది విశ్వరూపం అంటే ప్రపంచం అంతా మారిపోతుంది, అన్ని రూపాలు మారిపోతాయి, కానీ ఈశ్వరుడు మారకుండా వికారం చెందకుండా శాశ్వతం కదా. కాబట్టి ఈశ్వరుని రూపం ఉండకూడదు. అరూప ఈశ్వర అది ఎక్కడ సాధ్యము? నేనుగా ఉంటేనే సాధ్యం. ఇంతకుముందు మీకు చెప్పేసాను ఆల్రెడీ, అన్ని మారిపోతున్నాయి కానీ నేను మారట్లేదు. అంటే ఈశ్వరుడు మారకుండా శాశ్వతంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా లేదా? ఈశ్వరుడు పుట్టి చనిపోవాలని కోరుకుంటున్నారా? ఈశ్వరుడు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారా? ఉండాలని. ఈశ్వరుడు శాశ్వతంగా ఉండాలనుకుంటే నేను ఆత్మగా ఉంటేనే సాధ్యం. అయితే ఇక్కడ రెండు చెప్పాను మీకు. అదే ఈశ్వర అవతారంగా వస్తే జన్మాష్టమి ఉంటుంది, అవతారం చాలించినప్పుడు స్వర్గారోహణం ఉంటుంది. కానీ ఆత్మస్వరూపంగా ఉన్న శ్రీకృష్ణుని మీరు దర్శించారనుకోండి, ఆ శ్రీకృష్ణుడు పుట్టలేదు, మరణించలేదు. మీకు అదే వర్తిస్తుంది. పలైన వీళ్ళ విజిత గారు డేట్ ఆఫ్ బర్త్ డాష్ బ్లాంక్ మీరు ఫిల్ చేసుకోండి, ఎందుకంటే టైం పడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ డాష్ మీరు ఫిల్ చేయాలి తర్వాత, లేకపోతే ఎవరైనా ఫిల్ చేస్తారు, మీరు కూడా ఉండరు కదా అప్పుడు. కాబట్టి ఈ పుట్టడం అనేది మరణించడం అనేది తథ్యం. దేనికి? వ్యక్తికి. ఇక ఆత్మకి పుట్టుకలేదు, మరణం లేదు. అందుకే గీతలు ఏం చెప్పారు? నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే అన్యమానే శరీరే. ఏం చెప్పారు అనుకున్నారు? ఆత్మ పుట్టదు, ఆత్మ మరణించదు. మరి ఇవన్నీ దేని పుడుతుంది? శరీరం పుడుతుంది. శరీరం పుట్టింది కాబట్టి అమ్మా నాన్న ఉన్నారు, శరీరం పుట్టింది కాబట్టి సోదరులు ఉన్నారు, శరీరం పుట్టింది కానీ సంసారంలో మనం ఉన్నాము. కానీ పుట్టింది ఎప్పుడు కూడా గిట్టక తప్పదు. కానీ పుట్టనటువంటి ఆత్మకి మరణం ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు నన్ను అడగండి, స్వామీజీ ఇది మీకు లాస్ట్ జన్మ కాదా అని అడగండి. చెప్పండి, మీకు ఇది లాస్ట్ జన్మ, మళ్ళీ జన్మ ఉందా అంటే మీరు ఇప్పుడు ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించారు, ఆయన సేవలో మొత్తం ఆయన ధ్యానంలో నామస్మరణలోనే ఉన్నారు, ఉందా లేదా? మన పునర్జన్మ ఉందా లేదా? అమ్మా జన్మించింది శరీరము, మనసు, బుద్ధి. నేను ఎప్పుడు జన్మించలేదు, నేను ఎప్పుడు మరణించను. ఈ జన్మే నాకు లేనప్పుడు మళ్ళీ పునర్జన్మ ఉందని అడగడం అనేది తెలివి తక్కువ ప్రశ్న. కానీ పిచ్చితనం అంటారు కదా దాన్ని. ఏంది? జన్మే లేదు అనడాన్ని. జన్మే లేదని పిచ్చితనం కాదు. జ్ఞానంతో అంటున్నారా, అజ్ఞానంతో అంటున్నారా అనేది మనం తెలుసుకోవాలి. అజ్ఞానంతో అంటే పిచ్చి ప్రశ్న, జ్ఞానంతో అంటే అది తెలివైన ప్రశ్న అవుతుంది. ఎందుకంటే బల్బు మనకి ఫీజు ఎగిరినప్పుడు బల్బు మారుస్తాం, వైరింగ్ అంతా మార్చని పని లేదు, కరెంట్ అలాగే ఉంది. ఇది ఫ్యూజ్ లాంటిది అనమాట, మనస్సు శరీరం ఇది ఎగిరిపోయింది, కానీ ఆత్మ అలాగే ఉంటుంది. అందువలన మారుతున్నది ప్రతి ఒక్కటి డిస్మిస్ చేస్తే మారని స్వరూపాన్ని నువ్వు చేరుకున్నప్పుడు నీకు జన్మ లేదు, మరణం లేదు. ఆ మారని చైతన్యాన్ని పట్టుకొని నేను నాకు ఇప్పుడే జన్మ లేదు, పునర్జన్మ అనేది అసలు అవకాశమే లేదు అంటున్నాను నేను. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొందిన వారికే పునర్జన్మ ఉండదా ప్రతి ఒక్కరికి? అంటే ఇంకా ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకొని మీరు ఉన్నారు కాబట్టి నాకు జన్మే లేదు, మరణం లేదు, చావు లేదు, నేను ఆత్మరూపంలో ఉన్నాను. ఉదాహరణతో సమాధానం చెప్తున్నాను. కెరటంగా జీవిస్తున్నంత వరకు పుట్టుకుంటుంది, మరణం ఉంటుంది. నేను నీరు అని తెలుసుకుంటే పుట్టుగా లేదు, మరణం లేదు. నేను వ్యక్తిగా అనుకున్నంత వరకు నాకు పుట్టుగా ఉంది, మరణము ఉంది. నేను అసలు పుట్టలేదు, నేను ఆత్మస్వరూపాన్ని, నేను శరీరాన్ని కాదు అనుకుంటే నాకు అసలు మరణము లేదు, జన్మ లేదు. సింపుల్ తెలివితేటలు జ్ఞానము. ఇక్కడ మనం ఏం కొమ్ములు రావక్కర్లేదు, కిరీటాలు పెట్టుకోక్కర్లేదు, జస్ట్ జ్ఞానం. అందువల్ల జ్ఞానం చాలా పవర్ఫుల్. జ్ఞానం చాలా పవర్ఫుల్.
ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను, ఇంతకుముందు చెప్పుంటాను. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక గుహలో భయంకరమైనటువంటి భూతాలు ప్రేత పిశాచులు ఉన్నాయని భయపడుతున్నారు జనం. అక్కడ ఒక మహాత్మ వెళ్ళి, రండి మీ భూతాల సంగతి చూపెడతాను. ఆయన లోపలికి వెళ్ళాడు. ఆయన మహాత్మకి చంపేస్తారు భూతాలు, దెయ్యాలు, పిశాచులు ఉన్నారు, పిశాచులు ప్రేతాలు ఉన్నాయి. ఆయన ఒక క్యాండిల్ పట్టుకొని ఒక అగ్గిపుల్ల ఇలా ముట్టించారు. వెంటనే పట్టులు అలా వేలాడుతున్నాయి దెయ్యాలు భూతాలు. అంత అంధకారం పోయింది, ప్రకాశవంతమైంది. ఏమైంది? ప్రేతాలు దెయ్యాలు భూతాలు ఏమయ్యాయి? శాకిని డకిని లంకిని కంకిని ఏమైనాయి? అవన్నీ మటుమాయం. అంటే మన అజ్ఞానమే అక్కడ ఆరోపిస్తుంది తప్ప వాస్తవానికి అక్కడ ఏమీ లేదు. అదేవిధంగా మనం సాయంత్రం సంధ్యా సమయంలో మీరు వెళ్తారు, అక్కడ అమ్మ పాముని ఎగిరి గంతేసి అక్కడ చెట్టు గుద్దేస్తారు. ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి టార్చ్ లైట్ వేసి చూస్తారు, అక్కడేమో తాడు ఉన్నది, పాము లేదు. అంటే ఈ టార్చ్ లైట్ వేసి ప్రకాశం వల్ల ఏం కలిగింది? పాము అనే భయం పోయిందా లేదా? అందువలన ఈశ్వరునికి మొదట మనము భయపెడతాం పిల్లలకి, చిన్నపిల్లలకి, కిండర్ గార్డెన్. కానీ వాస్తవానికి ఈశ్వరుని భయపడి భక్తి కాదు అది, మనం భయానికే భక్తి చేస్తున్నాం, నిజమైన భక్తి కాదు అది. భాగవతంలో ఏం చెప్పారు? ఇంద్రుడు భయపడి పూజలు చేశారు. వీళ్ళు అసలు ఇంద్రుడికి పూజ చేయట్లేదు, వీళ్ళు భయానికి పూజ చేస్తున్నారని గోవర్ధనగిరి పూజ చేయమన్నారు కృష్ణ భగవాన్. వనమాలి మురళి దారి గోవర్ధనగిరి వరదారి నిత నిత కరమాకన చోరి గోపీ మనహారి హరి సుందర నందముకుంద హరి నారాయణ హరిహో. అంటే కేవలము ఆ భయానికి వీళ్ళు పూజిస్తున్నారని చెప్పి వాళ్ళ భయం పోతే తప్ప మోక్షం లేదని, ఇంద్రుడి మీద భయం వదిలేయండి, ఆయన సంగతి నేను చూసుకుంటా అంటే భయం పోయిందా? భయం పోయింది. ఇప్పుడు ప్రేమగా గోవర్ధన పూజ చేయండి, అది ఈశ్వరుడికి వెళ్తుంది అన్నారన్నమాట. అందువలన ఈ సృష్టి అంతా ఈశ్వరుని కంటే ఒక అణువు కూడా వేరేగా లేదమ్మా. ఈశ్వరుడి కంటే భిన్నంగా ఒక అణువు కూడా లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మనం స్వప్నం కంటాం, స్వప్నం లేక మునుపు మీరు ఉన్నారా లేదా? అంటే మీరు లేకుండా స్వప్నం ఉంటుందా? ఉండదు. కానీ స్వప్నం లేకుండా మీరు ఉంటారా లేదా? ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సృష్టి లేకుండా కూడా పరమాత్మ ఉంటుంది, కానీ పరమాత్మ లేకుండా సృష్టి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు సినిమా లేకున్నప్పుడు కూడా తెర ఉన్నది, కానీ తెర లేకుండా సినిమా ఉంటుందా? ఉండదు. ఆ విధంగా మీరు ఈ జ్ఞానం ఉంటే చాలు. ఈ జగత్తంతా నా మీద ఆడుతున్న సినిమా లాంటిది, నేను ఎప్పటికీ మారని తెర లాంటి అనుకున్నారు అనుకోండి, జగత్తంతా మీకు ఒక నాటకం. జగత్ కల్పన జీవ కల్పన మొత్తమ కల్పన దీర్ఘ స్వప్నం. స్వప్నం అంటే మీరు స్వప్నం ఉన్నంత వరకు మీకు స్వప్నం అనిపించదు, నిజం అనిపిస్తుంది. అమ్మయ్య ఈ స్వప్న సంసారం పడలేను, అమ్మయ్య ఈ సుఖ దుఃఖాలు పడలేను అనుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత స్వప్నం ఏమైంది? పోయింది. ఇప్పుడు కూడా ఈ జగత్తులో సుఖ దుఃఖాలు, ప్రెస్టేజ్లు, ఈ యొక్క దురాగతాలు, అవినీతులు, అంత అక్రమాలు, అగత్యాలు అని జరుగుతున్నాయా? మనం చాలా బాధపడిపోతుంటాం. కానీ ఒక్కసారి ఈ రెండు షిఫ్ట్ అనమాట, ఈ 2 షిఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ సగము మారుతున్న ప్రకృతి, దాని వెనక మారని శివ ఉన్నారు, 2 ఉన్నాయి మిక్సర్. ఈ మిక్సర్లో మనము మారుతున్న వాటి మీద పట్టుకుని ఆలాడుతున్నాం, మనమే కింద మీద పడుతున్నాం. ఇప్పుడు అగ్ని ఇనుముతో తాదాత్యం చెందింది అనుకోండి, దెబ్బలు కొడుతుంటారు. అగ్ని కూడా అమ్మాయి దెబ్బ తగులుతుంది, అమ్మాయి దెబ్బ అగ్గి ఎందుకు? ఇనుముతో కలిసిపోయింది. మనము కూడా ఈ మారుతున్న శరీరం నేను, ఈ ఇంద్రియములు నేను, నాకే తెలుసు, నేనే సంపాదించాను, నేనే కర్తను, నేనే భోక్త అనుకుంటున్నామా? అందువలన ఇవన్నిటికీ దెబ్బలు తగులుతాయా? మీకు దెబ్బ తగిలినట్టు అనిపిస్తుంది. కానీ ఇవన్నిటికీ నేను స్వామిను, వెనకున్న ఆధారాన్ని అనుకున్నారు అనుకోండి, చిదానంద రూప శివోహం శివోహం. అప్పుడేమవుతుంది? నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానంద రూప శివోహం శివోహం. నా మృత్యుర్న శంకా న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. అప్పుడు ఏమవుతుంది తెలుసమ్మా? పుణ్యం కూడా మీకు అక్కర్లేదు. పుణ్యం కోసం పాకులాడుతున్నారా జనమంతా, సృష్టి అంతా? పుణ్యం అసలు సంబంధం లేదండి, మీకు అక్కర్లేదు. పుణ్యం వేస్ట్ పుణ్యం. కానీ ఆ పుణ్యం సంపాదించుకుంటేనే మనం చేసిన కర్మలు తొలగిపోయి, ఇప్పుడు మీరన్న ఆత్మ దర్శనము,
ఆ భగవంతుడిలో కలిసిపోయే ఈ మోక్షము ఇవన్నీ లభిస్తాయి అని చెప్పటం మరి ఇదంతా అబద్ధమా? పుణ్యం అనేది మీకు ఒక కాలేజీలో సీట్ రావడానికి ఉపయోగపడుతుంది. ఓకే. పుణ్యం అనేది మీకు ఏమవుతుంది, ఈశ్వరుని పూజ చేస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వలన ఈశ్వరుడి దగ్గర గురువుల యొక్క కన్సల్టెన్స్ ఉంది ఆయన దగ్గర. ఒక గురువుకు తారసపడేటట్లు చేస్తాడు ఆయన. ఆ గురువు ద్వారా మీరు తత్వాన్ని తెలుసుకునేటప్పుడు మీకు పుణ్యం అక్కర్లేదు, పాపం అక్కర్లేదు, ఆ రెండింటికి అతీతమైన పరమాత్మ స్వరూపం తెలుసుకుంటారు. దాన్ని మోక్షం అంటారు. పుణ్యం అయితే ఏమవుతుంది, స్వర్గాది లోకాలకు వెళ్తారు. అక్కడేమో అమెరికా వెళ్ళినట్టు అక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఖర్చు అయిపోయింది కదా, అమెరికాలో టైం అయిపోయింది, ఏం చేస్తారు, తల్లి తరిమేస్తారు, వెళ్ళిపో ఇంటికని, ఇండియాకని. ఈ స్వర్గాది లోకాలకు వెళ్ళినా అదే, నువ్వు దేవతా శరీరం పొందినంతే పరిస్థితి. ఆ దేవత కూడా శాశ్వతం కాదు, అన్ని దేవతలు శాశ్వతం కాదు, పరమాత్మ ఒక్కటి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు హిందూ సనాతన ధర్మంలో ఎన్ని రూపాలు ఉన్నాయో ఆ రూపాలు వెనక దాగి ఉన్నది ఒకే ఒక పరమాత్మ. ఎన్ని జీవులు ఉన్నాయో 80-84 లక్షల జీవరాశులు అంటారు మనం. వీటన్నిటికీ వెనక ఉన్నటువంటి ఒక తాడు థ్రెడ్ లాగా ఉందని పరమాత్మ. మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. మీ యొక్క థ్రెడ్ నెక్లెస్ ఉంది కదా, ఇది పూసలు ఉన్నాయి. ఇవిగో ఈ పూసలు మీకు కనిపిస్తున్నాయి, కానీ పూసల వెనక ఉన్న తాడు కనిపించదు, పరమాత్మ కనిపించదు, రూపాలే కనిపిస్తాయి. ఆ విధమైన జ్ఞానం తెలుసుకుంటే మీకు సుఖ దుఃఖాలు అనేవి ఇంకా మీకు సీరియల్లోనూ మ్యాగజైన్లోనూ ఎత్తుక్కోవాలి, మీకు తెలియదు. ఎందుకు, మీరు ఆనంద స్వరూపులు. అందువలన ఉన్నదానితో సంతృప్తి, ఏది జరిగినా మన మంచికే. ఎందుకంటే వాస్తవానికి మీరు అనేక జన్మాల్లో చేసుకున్న పుణ్యం ఆధారంగానే ఈరోజు సత్సంగం జరుగుతుందనమాట. లేకపోతే ఊరికే సత్సంగం జరగదు. ఈ విషయం వినాలన్నా మీరు ఎంత తపస్సు శిరశాసనాలు వేయాలి, కొన్ని గంటల రోజులు, జరగదు. ఇంతకు ముందు జన్మల్లో మీకు ఆ యొక్క పుణ్యము సంస్కారం ఉన్నది కాబట్టి ఈశ్వరుడు కనికరించి కృప చూపెట్టి మనము ఆ తత్వాన్ని చర్చించుకునే సత్సంగాన్ని ఏర్పాటు చేశారు. ఈశ్వరానుగ్రహ దేవ పుంసామద్వైత వాసన మహద్భయత్ పరిత్రాణ విప్రాణాముపజాయతే. దత్తాత్రేయ గురించి విన్నారా? దత్తాత్రేయ అవధూత గీతలో మొట్టమొదటి శ్లోకం బోధ. మీకు ఎంతో పుణ్యం, ఆ పుణ్యం అనేది ఉంటే, ఈశ్వర అనుగ్రహం ఉంటేనే ఆ ఈశ్వర తత్వం గురించి చర్చించే అవకాశం కలుగుతుందంట. దాని ద్వారా భయంకరమైన భయం నుండి మీరు విముక్తులవుతారని చెప్పారు. ఇలాంటి తత్వం. అందువలన ఈశ్వరు గురించి అంటే తెలుసుకోవడం అంటే మన, అందుకే ముందేమన్నాను నేను, జగత్తు నుండి ఆధారపడడం నుండి ఈశ్వరు పైన, ఈశ్వరు అంటే ఆత్మ నా పైన. 3 స్టేజ్లు ఇక్కడ. జగత్తు అంటే వ్యక్తులు, వస్తువులు, జగత్తు. వాళ్ళ దగ్గర మీకు అర్థమైపోయింది. ఈయనెవరు, నా ప్రాణ స్నేహితుడు హ్యాండ్ ఇస్తారు, నా ప్రాణ స్నేహితురాలు కచ్చి పెడతారు చేతిలో, తల్లిదండ్రులు అందరంతే. ఎందుకు? మారుతున్న ప్రకృతి, దాని ధర్మం. అన్నీ మారిపోయిందిగా, మారొద్దని నువ్వు కోరుకుంటున్నావు. ఎలా ఉంటే చెప్పండి, అది మీ యొక్క అజ్ఞానం అవుతుంది. అందువలన జగత్తు నుండి ఆధారపడడం నుండి ఈశ్వర. ఈశ్వరు అంటే నన్ అదర్ దాన్ మీ, మై సెల్ఫ్, ఐ యామ్, అహం బ్రహ్మాస్మి. ఇక్కడ అహం అంటే 2 అహములు ఉన్నాయి. ఏంటి? లోవర్ అహము, అయ్యర్ అహము. అయ్యర్ అహం అనేది పరమాత్మ, లోవర్ అహం అనేది జీవాత్మ. ఈ 2 కలిసిపోతాయి అన్నమాట. అప్పుడు అహంకారంతో అహం బ్రహ్మాస్మి అనేస్తారు. అది ఏమీ తెలియదు, అది అహంకారం చెప్తుందని అర్థం. తెలుసుకున్న తర్వాత మనస్సును బుద్ధిని డిస్మిస్ చేస్తే చివరికి వీటన్నిటికి అతీతమైనటువంటి చైతన్యులకు వెళ్తారు కదా, అది పరమాత్మ. అందువల్ల శివోహం అంటే ఏ శివోహము? శివకుమారా? శివకుమార్ కాదు, ఆత్మ. అర్థమైందమ్మా? అందువల్ల కొంతమంది శివోహం అంటే ఎంత అహంకారం, నువ్వు శివ. నేను శివ కాదండి, నా ఆత్మ శివ. అందువలన త్రిశూలం పట్టుకుని శివ అది సాకార రూపము, అది నిజమైన శివ కాదు. మరి నిజమైన శివ ఏంటి చెప్పండి? శుద్ధ చైతన్యం. శాంతానికి శివ అంటారు ఉపనిషత్తుల్లో. శాంతం శివం అద్వైతం అంటారు. అందువలన ఏవత్తు శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియములు, ప్రాణము అన్నీ పార్వతీదేవి. వీటన్నిటి వెనకున్న చైతన్య స్ఫురణము శివ. శివశక్తి కలగైందా? యావత్ సృష్టి అంతా ఒక ఇసుక రేణువు తీసిన శివశక్తి కలయిక. దట్ ఈజ్ ఆత్మజ్ఞానం, బ్రహ్మ విద్య. అది మీకు సంపూర్ణమైనటువంటి శాశ్వత పరిష్కారం సంసారానికి.
మిగతావన్నీ కూడా గులాబ్ జామ్స్ ఈ లడ్డూలు ఎంతవరకే, ఒక రోజు వరకు గంట వరకే పరిష్కార మార్గాలు. తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సుమతి అన్నట్టు. మనం తప్పించుకొని తిరుగుతాం, మన సుఖము దుఃఖము తాత్కాలికంగా. ఫస్ట్ ఎయిడ్ లాంటిది. మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫస్ట్ ఎయిడ్ కడతారు, అక్కడ ఆగిపోకూడదు మీరు. ఆ తర్వాత అపోలోకో యశోదకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటివి అంతే. ఒకవేళ అదే నిజం అనుకోండి, కురుక్షేత్రంలో అర్జునుడికి తాత్కాలికమైన పరిష్కారం చెప్పేవాడుగా కృష్ణ, చెప్పేవాడుగా. ఆయన మాయలం పకీర్ లాంటివి, ఆయన చేయలేనిది ఏముంటుందండి. అర్జునుడు 2 విషయాలు ఇటు కింద మీద అయితే బ్రహ్మాండ యుద్ధం చేసేస్తాడు. కానీ ఉద్దేశం అది కాదు. ఈ జగత్తుకి ఒక శాశ్వతమైన పరిష్కారం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? గాల్లో చెప్తే ఎవరంటారు? ఒక సమర్థుడైన వ్యక్తికి ఇవ్వాలి. మన నాయకుడు, మన ప్రతినిధి అర్జునుడు. అందుకే భగవద్గీత చెప్పారు. ఒకవేళ భగవద్గీతలో వీళ్ళు చెప్పినట్టు రంగురాళ్ళు తాయితులు ఉంగరాల్లాగా అయితే బ్రహ్మాండ కృష్ణ ఇచ్చేసేవాడు అర్జునుడికి. అప్పుడే ఉంగరాలు తాయితులు కట్టుకొని ఎరువులు వైద్యులు ట్రాష్ ట్రాష్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ బ్లఫ్. బ్లఫ్ అంటారు దీన్ని. బ్లఫ్ అన్నమాట. హంబక్ అంటారు తెలుసా? ఉలక్కి ఏమి లేదు. మేడి పండు చూడు మేలుమయ్యుండును, పొట్ట విప్పి చూడు ఏముండును, పురుగులు. అదనమాట. అందువలన ఇప్పుడు చెప్తుందంతా క్లాస్, స్లాష్, స్క్రాప్, బ్లఫ్ అంటే అర్థం ఏంటమ్మా? మనం చిన్నప్పుడు ఈ మార్గం ఒక్కసారి మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి నేను చెప్పేది పిహెచ్డి లాంటిది. చిన్నపిల్లలకి ఈ ఇంటిగ్రేటివ్స్ ఇలా లెక్కలు చెప్తే అర్థం చేసుకోలేరు కదా, వాళ్ళకి మనం మార్బుల్స్తోను రాళ్ళు పిక్కలతోనూ అగ్గిపుల్లతోనూ మ్యాథమెటిక్స్ చెప్తుంటాం. ఆ విధంగా చెప్పడానికే మహర్షులు ఋషులు యోగులు ఒక ఫోటో, ఒక విగ్రహము, ఒక పురాణ కథ ఇవన్నీ చెప్పి మన పంచతంత్ర కథలు ఉంటాయి కదా, చందమామ కథలు ఉంటాయి కదా, అలా పెట్టారమ్మా. కానీ అక్కడ ఆగిపోతున్నారు మన వాళ్ళు. అదే పెద్ద విచిత్రం. నేను ప్రవచనకారులు కూడా ఈ విధంగా నేను విన్నవించుకుంటున్నా. ప్రవచనకారులు ఎలాగున్నారంటే తయారయ్యారంటే ఈ రోజుల్లో ప్రవచనకారులకి సరిగ్గా వెళ్ళాలి మెసేజ్. ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రవచనకారులు ఎలాగ చెప్తున్నారంటే ఈ ఎలిమెంట్ స్కూల్లో హై స్కూల్లో చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇదే అల్టిమేట్ అని చెప్పేస్తున్నారు. ఈ రేవులో స్నానం చేయండి మీ పాపాలను పోతాయి, ఇక్కడ 9 రోజులు పడుకోండి మీ పాపాలు పోతాయి, ఈ కొండ చుట్టూ తిరిగేయండి మీ పాపాలు పోతాయి. ఇదంతా హంబక్, బ్లఫ్. ఇది మొదట ప్రారంభించు, నీ చిత్తశుద్ధి అవుతుంది, ఈశ్వరుని భక్తి పెరుగుతుంది అని చెప్పు, సరిపోయింది. అంతే. ఇప్పుడు అదంతా ట్రాష్ ఒక బూటకం అయితే ఇప్పుడు మనకి ఎలాగో కుంభమేళ జరుగుతోంది, మరి ఈ నదిలో స్నానం చేస్తే పోతుంది అని చెప్పడం ఒక ట్రాష్ అయితే ఆ కుంభమేళకు ఇంత పరిగెత్తుకుని ఎందుకు స్నానాలు ఆచరిస్తారు? ట్రాష్ ఎవరికి ట్రాష్? అందరికి కాదు. కిండర్ గార్డెన్ చదువుతున్న పిల్లలకి అది స్ట్రాస్ కాదు. మార్బుల్స్ చెక్క పిక్కలతో చేస్తే ఆయనకి నిజము, అది నేర్చుకోవాలి. మన అమ్మ అంటది రోజు టేబుల్ నువ్వు రాయిన ఆయన అంటది, ఆయన కరెక్ట్. అది మీరు మీ ఎంఎస్సీ చేస్తున్నారు మ్యాథమెటిక్స్, మళ్ళీ అవే చేసి టేబుల్ రాసుకుని వెళ్తారా? మీకు అది ట్రాస్. ఓకే, క్వాలిఫికేషన్ అంటే లెవెల్స్, ఎలిజిబిలిటీ. అర్థమవుతుందా తల్లి? అర్థమవుతుంది. మహాకుంభమేళ అద్భుతం అందరికీ. మేము కూడా ఎందుకు వెళ్తాము? మీ అందరికి ఎంకరేజ్మెంట్ చేయడానికి. నిజం చెప్పాలంటే మా కుంభమేళ అక్కర్లేదు. నిత్య నిరంతర కుంభమేళ ఎక్కడే జరుగుతుంది. మహాకుంభమేళ జీవ పరమాత్మ ఐక్యానికే మహాకుంభమేళ అంటారు. మేళవించడం, సకల ఇంద్రియాలు, సకల మనసు బుద్ధి పరమాత్మ లయమైతే మహాకుంభమేళ. అసలైన కుంభమేళ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మరి జరుగుతుంది ప్రయాగరాజ. కరెక్ట్. తిరుపతి మీరు వెళ్ళండి, వెంకటేశ్వర స్వామి చూడండి, ఆనందించండి, కీర్తనలు చేయండి. తర్వాత కళ్ళు మూసుకుంటే అంతర్యామి ఉంటుంది. అది కూడా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఎంట పడ్డారంటే వెంకటేశ్వర స్వామి అంట మీకు దెబ్బలు కాస్తారు, ఇబ్బందులే పడతారు. నేను అదే చెప్పాను మీకు. భద్రాచలం వెళ్ళండి, కోదండరాముని ఆనందించండి, సీతారామ కళ్యాణం చేయండి. కానీ లాస్ట్కి కళ్ళు మూసుకున్న తర్వాత ఆత్మారామ దర్శించండి. మీకు చెప్పింది అర్థమైందమ్మా? అర్థమైంది. ఇప్పుడు స్ట్రాస్ ఎంతవరకు? ఇది ఒక్కటే సత్యం అనుకుంటేనే స్ట్రాస్ అన్నాను నేను. అక్కడే ఆగిపో. ప్రవచనకారులు అదే చేస్తున్నారు ప్రజానీకానికి, అక్కడే ఉంచేస్తున్నారు. ఆ ఎలిమెంట్ స్కూల్ లెవెలే మీ జీవితం అంటున్నారు. వాళ్ళు పైకి చెప్పట్లేదు ఎవరికి. అది తప్పు అంటున్నాను. వాళ్ళు ఎలిమెంట్ స్కూల్ టీచర్స్. ప్రవచనకారులు అంటేనే ఎలిమెంట్ స్కూల్ హై స్కూల్ టీచర్స్ లాంటి వాళ్ళు. వాళ్ళకి పీజీలు పిహెచ్డీ గురించి ఏం చెప్తారు పిల్లలకి? వాళ్ళకి ప్రమోట్ చేయాలి మనం. ఉపనిషత్తులు చూడండి, వేదాలు చూడండి, భగవద్గీత చూడండి, అప్పుడు తెలుస్తుంది. అందుకే ఈ యొక్క ప్రపంచంలో ఈ రాజకీయ మాట్లాడతారు. బైబిల్ ఓకే, భగవద్గీత ఓకే, ఖురాన్ ఓకే, భగవద్గీత ఓకే, అలా ఉండదు. భగవద్గీత పురాణాల స్టోరీలు కాదు. బైబిల్, ఖురాన్ మిగతా గ్రంథాలన్నీ మన పురాణాలలాగా స్టోరీలు ఉంటాయి. భగవద్గీతలో స్టోరీస్ ఉండవు.
భగవద్గీతలో సత్యం ఉంటుంది, భగవద్గీతలో తత్వం ఉంటుంది, భగవద్గీతలో యథార్థ జ్ఞానం ఉంటుంది. భగవద్గీత ఏ ఒక వ్యక్తిగత దేవుడి గురించి చెప్పదు, ఒక్క దేవుడి గురించి చెప్పదు. కావాలని చూసుకోండి, భగవద్గీత ఓపెన్ చేయండి 700 శ్లోకాల్లో. ఓకే. భగవద్గీత ఏం చెప్తుంది? జ్ఞానం. మొట్టమొదటి మీకు ఇష్టమైన దేవత ఏదైనా అనుకున్నారనుకోండి, మీరు ఆరంభించినట్లు లెక్క. చేయండి, పూజించండి, నిష్ఠ సంపాదించండి. తరువాత అదే పరమాత్మకి మీ పరిమితి చెయ్యొద్దు, అలాగ విశ్వరూపానికి రండి. విశ్వరూపం కూడా చూడండి. విశ్వరూపం ఎక్కడో లేదు, మనలోనే విశ్వరూపం ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పనమ్మా, స్వచ్ఛమైన పరిపూర్ణమైన ప్రేమకే ఈశ్వరుని పేరు. ప్రేమ ఎలా వస్తుంది? ప్రేమ మీరు స్వామీజీ ప్రేమను నేను ఎలా పెంచుకోవాలా? ఐ లవ్ యూ అంటాం కదా, ఫాల్ ఇన్ లవ్. ఓ లవ్ వచ్చి పలిపోవడమేనా? ఫాల్ ఇన్ లవ్ అన్నారు కానీ ఎవరైనా రైజ్ ఇన్ లవ్ అన్నారు ఎక్కడైనా? ఫాల్ ఇన్ లవ్ భ్రమ, దెర్ ఈజ్ నో ప్యూర్ లవ్, అవుట్ సైడ్ జస్ట్ భ్రమ. మరి లవ్ అంటే ఏంటి? ప్యూర్ లవ్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్తాను, ప్యూర్ లవ్ గురించి మీకు చెప్తాను. నేనే ఉన్నాను, నా కాళ్ళు వేరు నా చేతులు వేరే కాదా? నా కాళ్ళు చేసే పని వేరు, చేతులు చేసే పని వేరే కాదా? నా ముక్కు వేరు, చెవులు వేరే కాదా? మరి నా కళ్ళు వేరు, నా నాలుగు వేరే కాదా? ఇప్పుడు చెప్పండి, నేను స్నానం చేస్తుంటే నా యొక్క చిటికని వెళ్ళి నా కంటికి వెళ్ళి గుచ్చి ఉంది, నా కోపం వచ్చింది, వెంటనే సిజర్ కట్ చేసానా? ఎందుకు చేయలేదు? అది నాలో పార్ట్స్ సెపరేట్ అయినా అది కూడా నాలోనే నాదే కదా, ఉన్నాయి, నాదే నాదే కదా. భావన ఉందా లేదా? ఆ. మళ్ళీ ఇది ఇంకొకటి ఏంటి విషయము, తప్పు అయిపోయింది మిత్రమా అని ఇది మళ్ళీ మెల్ల దాన్ని నాకు చెప్తుంది, అవునా లేదా? తర్వాత తింటుంటే నాలుగు కట్ చేసుకోండి, ఐ మీన్ దంతంతో తెలియకుండా కొరికాం, అప్పుడు నాలుగు చాలా ఇబ్బంది పడింది, కోపం వస్తుంది. ఏం తెలుసా, రాయి తెచ్చుకుని దాంతో పీకలు అనిపిస్తుంది, కానీ పీకం ఎందుకు? అది నాది. అంటే నీ శరీరంలో విచిత్రమైనటువంటి వేరు వేరు భిన్నంగా ఉన్న అవయవాలు ఉన్నాయి, కానీ అన్నీ కలిపి నేనైనా భావన ఉందా? ఎక్కడ ఏమైనా సరే మనం వెళ్ళే దానికి పని చేస్తున్నామా? మసాజ్ చేసుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాం. ఎంటైర్ బ్రహ్మాండం అంతా ఈశ్వర శరీరం, ఈశ్వర శరీరం. అందువలన ప్రపంచంలో ఏ భాగంలో ఏ ప్రాణికి జరిగినా మనం అలాగే వెళ్తుంటాం అన్నమాట. ఆ బాధను మన బాధగా చూసుకొని దాన్నే ప్రేమ అంటారు. అందుకే చూడండి, ఈ భాగంలో జ్ఞానం బ్రాహ్మణ తత్వం, ఈ భాగంలో బలం క్షత్రియ తత్వం, ఈ భాగంలో ఆధారం వైశ్య తత్వం, కంప్లీట్ అన్నిటికీ సేవ అందించేది పాదం భాగం శూద్ర. ఇవన్నీ కూడా పురుష సూక్తులు అందుకే చెప్పారు ఈ విషయాలన్నీ. వ్యక్తికి మనం పరిధి చేసుకోకూడదు, యావత్ బ్రహ్మాండం అంతా మీలోనే ఆధారంగా ఉంటుంది. ఒక సముద్రం నీటి బిందువు ఇలా చూస్తే రుచి చూస్తే ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. అలాగని సముద్ర నీరు అంత తాగాల, ఉప్పు ఉందా లేదని? లేదు. అదేవిధంగా ఈ ఒక వ్యక్తిలోనే చదివి బ్రహ్మాండం అంత సత్యాన్ని తెలుసుకున్నారు మన ఋషులు యోగులు. సైంటిస్టులు ఏం చేస్తున్నారు? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత జీవితాంతం తెలుసుకుంటే ఉన్నారు. ఎప్పటికీ తరిగేది కాదు, మాయ. స్వప్నం ఎంత ఒకటిన్నర సెకండ్లు 1.5 నిమిషంలో స్వప్న ప్రపంచం అంతా అయిపోయింది. దాని గురించి రీసెర్చ్ చేస్తే ఏమవుతుంది? ఎప్పటికీ తరగదు. ఇదంతే మాయ. కాబట్టి సత్యం తెలుసుకుంటే మాయ మీకు సరెండర్ అవుతుంది. మాయ గురించి ఎంట పడ్డారనుకోండి మిమ్మల్ని బంధిస్తుంది. అందుకే ఈశ్వరికి మనకు తేడా ఏమిటి? ఈశ్వర చెప్పు చేతుల్లో తన స్వాధీనంలో మాయ ఉంటుంది, మనము మాయాధీనంలో ఉన్నాం. అందుకే అమ్మగారు తిప్పుతుంది, మనం తిరుగుతున్నాం అలా కిందకి మీద జుట్టు పట్టుకొని. జుట్టు ఏమో చేతిలో రాకెట్లో చేయి పెట్టాం, మెల్లిగా దంచు మెల్లిగా దోస్తారు, గట్టిగా దోస్తారు కదా. మనం కూడా పులితోక పట్టుకొని అలా పులి చుట్టూ తిరుగుతున్నాం. వదిలినా అవుట్, వదలకపోయినా అవుట్. దట్ ఈస్ ద మాయ. అందువలన ఇక్కడ మనకు చిన్న ఉదాహరణ చెప్తారు మహాత్ములు. ఒక దొంగ వెళ్తున్నారు, అని చుట్టూ ఒక పోలీసు ఉన్నాడు. ఒక చిన్న పిల్లలు అడిగారు, నాన్న డాడీ వాట్ ఈస్ దిస్ అన్నారు. లేదయ్యా ఆడి దొంగడు, అందుకే పోలీసు ఆయన పట్టుకెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక దొంగడు 2 వైపు పోలీసులు ఉన్నారు. అడిగాడు, నాన్న ఇక్కడ 2 పోలీసులు ఉన్నారు. ఆయన ఈయనకంటే కొంచెం పెద్ద దొంగడు, అందుకే 2 పోలీసులు ఉన్నారు. కొంత సమయం అయ్యేసరికి ముఖ్యమంత్రి వెళ్తున్నాడు అటువైపు, చుట్టూ పోలీసులు ఉన్నారు. ఆ పిల్లడికి అర్థమైపోయింది, నాన్న ఎంత పెద్ద దొంగడో చూడండి, చుట్టూ పోలీసులు ఉన్నారు అన్నాడు. ఎవరు ఆయన? ముఖ్యమంత్రి. అందువలన ఇక్కడ అర్థమైంది మీకు, ఇక్కడ దొంగడికి పోలీసులు బంధిస్తున్నారు, ముఖ్యమంత్రి దగ్గర పోలీసులు ఆయన చెప్పినట్టు. కాబట్టి ఈశ్వర్ అంటే మాయ ఆయన చెప్పు చేతిలో ఉంటుంది, మన దగ్గర మాయ మనకు అర్థమైంచేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఇది మాయ నుంచి బయటపడతారు? నాలో ఉన్నటువంటి పరమాత్మ తత్వం చైతన్యం తెలుసుకుంటే మాయ ఓడిపోతుంది. సరే మీ ఇష్టం, మీరు ఆల్రెడీ పాస్ అయిపోయాలని అంట, లేకపోతే స్టాప్, మనకి టోల్ గేట్ స్టాప్, టోల్ గేట్ అక్కడే కొట్టుమిట్టాడు.
సో ఇది చాలా సింపుల్. మన 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 యొక్క జన్మతః వచ్చినటువంటి తత్వం ఇది. దీనికోసం ఏం చేయక్కర్లేదు. మీరు చేయాల్సింది ఒకటే, మీరు అన్ని వదులుకోవాలమ్మా, అంతే. మిగిలిపోయింది మీరు. ఏది శాశ్వతం మీరు కాదు. కామ 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 అంటే కోరికలు. కామ కావాలా రామ కావాలా అది మీ ఇష్టం. రామ అంటే ఆత్మతత్వం, కామ అంటే జగత్తు. జగత్తో డాన్స్లు వేస్తే నలిగిపోయి కింద మీద పడుతుంటాం మనం. ఈ సంత సింపుల్. అవును. క్రికెట్ మ్యాచ్లు, టెన్నిస్లు అని చూస్తుంటాం. వాళ్ళు అలిసిపోతుంటే మనం కూడా అలిసిపోతామేంటి, లేకపోతే వాళ్ళు ఏమో క్యాచ్ కొడుతుంటే మనం అలా ఊగేస్తుంటాం. ఎందుకు అలా ఐడెంటిఫై అయిపోయామన్నమాట. ఈ జగత్తు అంతే నాటకం. అందుకే ఈ జగన్నాటకంలో ఇది కూడా నాకు కూడా నాటకము, నాకు ఒక పాత్ర వచ్చింది అని తెలుసుకుంటే మీకు సినిమా వల్ల ఉంటుంది అనమాట. ఇప్పుడు సినిమా చూడండి, ఒక సినిమాలో నటిస్తుంటారు. ఆయన ఎప్పుడైనా నేను బెగ్గరగా క్యారెక్టర్ వేశారు, నేను బెగ్గరని అనుకుంటారా, నేను వేరే సినిమా వాడినండి బాబు ఏదో పాత్ర వేసాను అనుకుంటారా? పాత్ర వేసానని అనుకుంటారు. ఈ జీవితంలో కూడా మీరు అంతే. మీకు ఈశ్వరుడు మీకు క్యారెక్టర్ ఇచ్చారు, ఈ క్యారెక్టర్ మీరు బాగా పండించినట్టు నటించాలంతే. ఇంక ఇది నిత్యము సత్యం అనుకోకూడదు. ఇది సత్యం అనుకుంటే అజ్ఞానం. ఏంటి ఈ పాత్ర మిథ్య. అందువలన యావత్ జగత్తంతా ప్రతి ఒక్కటి మారిపోతున్న జగత్తు, దీన్నే మిథ్య అంట. మాయా మిథ్య అంటే లేదని కాదు. దాని అర్థం ఏంటమ్మా? మాయా మిథ్య అంటే ఏంటి? ఉన్నది శాశ్వతం కాదు. శాశ్వతం ఒకటి ఉన్నది ఏంటి? నేను. బ్రహ్మ అంటారు దాని పేరు. బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః. అక్కడతో మొత్తం సకలం సర్వం శాస్త్ర సారము తత్వము జ్ఞానం పరిసమాప్తం. మనం కూడా సమాప్తం చేద్దాం. అన్ని నదులు వెళ్ళి ఎలాగైతే సముద్రంలో కలిసిపోతాయో, అన్ని నదులు సముద్రంలో ఎలాగైతే కలిసిపోతాయో, ఇక్కడ ఈ యొక్క ఆత్మస్వరూపంలో సర్వం సృష్టి లయమైపోతుంది. आवो महादेवा दर्शन दीजो, तुम हो जगत के दाता, तुम हो जगत के दाता. तुम्ही हो ब्रह्मा, तुम्ही हो विष्णु, तुम हो शंकर रूपा. सृष्टि स्थिति लय स्वरूप तुम हो अनादि रूपा. आवो महादेवा दर्शन दीजो, तुम हो जगत के दाता. అజ్ఞానంతోని నేను అనాథని బాధపడుతున్నావు. అజ్ఞాన నాశక శరణ సంరక్షక, అజ్ఞాన నాశక శరణ సంరక్షక, ఆత్మజ్ఞాన ప్రకాశ. अनाथ के नाथ दीन बंधु, अनाथ के नाथ दीन बंधु, तुम हो ఆనంద రూప. అందువలన ఆ మహదేవ ఏదైతే అంటున్నానో అది ఆత్మ, అదే బ్రహ్మ, అదే విష్ణు, అదే శివ. సృష్టికి స్థితికి లయకి అదే కారణం. అనాది మళ్ళీ దానికి ఆది లేదు అంతము లేదు. అందుకే నేను అనేది ఎప్పుడు పుట్టిందని చెప్పలేము, ఎప్పుడు అంతమైందని చెప్పలేము. మిగతావన్నీ వస్తూనే పోతున్నాయి. మీరు నది ఒడ్డున కూర్చుంటారు, అన్ని కర్రపళ్ళు వస్తుంటాయి, ఎండిపోయిన మాలలు వస్తుంటాయి, చెత్త వస్తుంది, చెదారం వస్తుంది, చేపలు వస్తాయి, అన్ని వెళ్తుంటాయి. మీరు ఒడ్డు మీద అలా చూస్తున్నారు. మీరేమైనా మారుతున్నారా? లేదు. అవి అలా మారుతుంది. యావత్ సృష్టి అంతా నదీ ప్రవాహం లాంటిది. మీరు మాత్రం అలా సాక్షిభూతంగా ఉన్న శుద్ధమైన చైతన్య చిదానంద రూప శివ తత్వమసి అంటారు వేదాంతాల్లో. అదే నువ్వు అయి ఉన్నావు, అనవసరం తిరుగుతున్నావు. ఇది తత్వసారం, జ్ఞానం, అల్టిమేట్ ఆత్మజ్ఞానం. ఇది తెలుసుకుంటే ఇంకే తెలుసుకుంటే ఏమి మిగలలేదు అన్నారు శాస్త్రాల్లో. మిగతావంతా జస్ట్ ప్రాపంచిక జ్ఞానమే, అది శాశ్వతం కాదు కదా. ఇది శాశ్వతమైన జ్ఞానము, ఆత్మజ్ఞానం. అది నేనే ఉన్నాను. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. రామ శుద్ధ బ్రహ్మ జ్ఞాన స్వరూపం రామ, ఆత్మ రామ. సీతాపతి రామ, దాశరథ రామ ఓకే, అయోధ్యలో రామ. అది చూస్తాము, దీన్ని గుర్తు చేసుకోవాలి. ఇది అసలైనటువంటి మన తత్వం. ఇక వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా, ఈ యొక్క యూట్యూబ్లు, ఇంటర్నెట్లు, మొత్తం సినిమాలు, సీరియల్ మొత్తము జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అందువలన నిజాన్ని తెలుసుకోండి, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోండి. ఇదే నిజమైన భక్తి, అసలైన భక్తి. అద్భుతం అండి, నిజంగా చాలా మంచి వివరణ.
నాకైతే ఇంకా వింటా ఉంటే వినాలనిపిస్తున్నాయి మీ మాటలు, కానీ మనకు సమయం సరిపోవట్లేదు. మంచిది. మరొక మంచి ఎపిసోడ్లో మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి. తప్పకుండా. హరి ఓం తత్సత్ శుభం భూయాత్.